అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అయితే ఈ ప్రమాదాలకి కారణం ఏంటి? పర్టిక్యులర్గా ఈ ప్రమాదాన్ని కనుక తీసుకుంటే, నిన్న జరిగిన ప్రమాదాన్ని కనుక తీసుకుంటే రకరకాలుగా ఈ ప్రమాదాన్ని నివారించి ఉండొచ్చు. నిజంగానే డ్రైవర్ నిర్లక్ష్యం వహించాడు, అదే డ్రైవర్ కనుక ప్రయాణికుల్ని లేపి ఉంటే, నిద్ర లేపి ఉంటే, వాళ్ళందరూ దిగే టైం ఇచ్చి ఉంటే వాళ్ళందరూ సేఫ్గా ఉండేవాళ్ళు, 20 మంది సజీవ దహనం అయ్యేవారు కాదు. దీంతో పాటుగా బస్సు ఫిట్నెస్కి సంబంధించి కూడా రకరకాల అనుమానాలు. నిజంగా ఈ ట్రావెల్స్ యాజమాన్యాలు రెగ్యులర్ చెక్స్ చేస్తున్నాయా? మెకానికల్ ఫెయిల్యూర్స్ని గుర్తిస్తున్నాయా? ఇంజిన్ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతున్నాయా? అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులర్ చెక్స్ చేస్తున్నారా? ఒకవేళ చేస్తుంటే దీన్ని విజిలెన్స్ ఉంటోందా? ఇవన్నీ ప్రశ్నలే. ఇలాంటి ప్రశ్నలే ఖచ్చితంగా పాలెం దుర్ఘటనప్పుడు కూడా మీడియా లేవనెత్తింది. మీడియా పరిస్థితి ప్రశ్నలు లేవనెత్తడం, రిపోర్ట్ చేయడం వరకే. వీటిని కంట్రోల్ చేయగలిగే శక్తి మీడియాకి లేదు. కాబట్టి ఏ స్థాయిలో మనం చేయగలమో అంతవరకే మనం మాట్లాడగలుగుతున్నాం. మరి ఈ పని చేయాల్సింది ఎవరు అనేది ఇక్కడ మన ముందున్న ప్రశ్న. బస్ డిజైన్స్లో కూడా రకరకాల లోపాలు ఉంటున్నాయి. స్లీపర్ బస్సులు అని చెప్తున్నారు. మన కన్వీనియన్స్ కోసం మనం ఆ స్లీపర్ బస్సులు ఎక్కెళ్తున్నాం, కానీ నిజంగా డిజైన్ ప్రకారం ఆ స్లీపర్ బర్తులు ఉంటున్నాయా? కింద ఒక సీట్ ఉంటుంది, లేదంటే 2 బర్తులు ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు ఆ పైనున్న వ్యక్తి కిందికి దిగడం అనేది ఇంపాసిబుల్. చాలా పరిస్థితుల్లో పూర్తిగా కంప్లీట్గా క్లోజ్డ్గా ఉండే ఒక పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఆ గ్లాస్ డోర్ని బద్దలు కొట్టడానికే 4-5 శ్రమించాల్సి వచ్చిందని ప్రయాణికులు చెప్తున్నారు. కరెక్ట్గా 4-5 నిమిషాలు మాత్రమే ఈ ప్రయాణికులు కిందికి దిగడానికి టైం ఉంటుంది. ఆ 4-5 నిమిషాలని గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ గోల్డెన్ పీరియడ్ని ఈ డ్రైవర్లు ఇద్దరూ కంప్లీట్గా వేస్ట్ చేసిన పరిస్థితులు ఈ ప్రమాదంలో మనం చూస్తున్నాం. అవునా కాదా? ఒకసారి మనం సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మనకి తీవ్రమైన ఆవేదన ఉంటుంది ఆ కుటుంబ సభ్యుల్ని చూస్తుంటే, లేకపోతే ఆ సజీవ దహనం అయిపోయిన వాళ్ళని చూస్తుంటే ఎక్కడ లేని బాధ వస్తుంది. నిస్సహాయత అనేది చాలా మందిలో కనిపిస్తుంది. అరెరే అనుకోవడం తప్ప ఏం చేయలేమే అనిపిస్తుంది చాలాసార్లు. కానీ రిపీటెడ్గా ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒక పాలెం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కానివ్వండి, దేశవ్యాప్తంగా జరుగుతున్న యాక్సిడెంట్స్ కానివ్వండి, ప్రివెంట్ చేయగలిగి కూడా ఏం చేయలేకపోతున్నామా? ఇవన్నీ మానవ తప్పిదాలేనండి. అబ్సల్యూట్లుగా ఇది టోటల్గా బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వము, దాని కింద పనిచేస్తున్న ఆర్టీఏ అధికారులు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు దీన్ని బాధ్యత వహించాల్సిందే. దీనికి ఇవి ప్రభుత్వ హత్యలే అంటాను నేను. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పారు, పాలెం దుర్ఘటన జరిగి ఈరోజుకి 12 సంవత్సరాలు సరిగ్గా అవుతుంది. రేపు 30వ తారీఖుకి ఇంకొక 4 రోజులైతే 12 సంవత్సరాలు అవుతాయి, అక్టోబర్ 30. ఈ రెండింటికి సంఘటనలు చూడండి, దాదాపు జరిగినాయి. 12 సంవత్సరాల తర్వాత మరొకసారి జరిగింది, రిపీట్ అయింది. ఇది అప్పుడు కూడా దీపావళి ఇలాగే జస్ట్ ఒక 1 వీక్ ముందో తర్వాత వచ్చింది, సెలబ్రేట్ చేసుకుని ఇప్పుడు వెళ్తున్నారు. ఆ పాలెం అప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి తర్వాత దీపావళి వచ్చింది, ఇప్పుడు కొంచెం ముందు వచ్చింది. అవును, ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఏమైందంటే చూడండి, అప్పుడు కూడా బెంగళూరు నుంచి బయలుదేరిన బస్సు హైదరాబాద్కి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బస్సు బెంగళూరు వెళ్తుంది. టైం కూడా ఇక్కడ 3-3:30, అప్పుడు 5 గంటలకి. అప్పుడు దాదాపు 45 మంది చనిపోయారు, ఇప్పుడు 20 మంది చనిపోయారు. ఇప్పుడు 53 మంది ట్రావెల్ చేస్తున్నారు, ఇప్పుడు 43-44 ట్రావెల్ చేస్తున్నారు. అప్పుడు అది ఇల్లీగల్ బస్సు, ఇది ఇల్లీగల్ బస్సే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాన్మేడ్ మిస్టేక్స్. ఇక్కడ నేను ఏం చెప్పినప్పుడు, మీరు ఇంతకుముందు అడిగిన ప్రమాదాలు నివారించవచ్చా అన్నప్పుడు మేము అప్పుడు ఏం చెప్పామంటే, ప్రమాదాలు జరుగుతాయి, ప్రభుత్వ బస్సులైనా జరుగుతాయి, ప్రైవేట్ బస్సులైనా జరుగుతాయి, ఎవరైనా జరుగుతాయి. బట్ ప్రమాదాలు వచ్చినప్పుడు ఆ మేనేజ్మెంట్ జరిగే రిఫ్లెక్షన్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నుండి ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను చెప్తే నాకు చెప్తున్నారు కావేరీ ట్రావెల్స్ వాళ్ళు ఎవరు రాలేదు అని చెప్పని. ముందు రావడం కంటే ముందు జరగడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ ఒకటి ఏంటంటే, ఇక్కడ కాంట్రాక్ట్ క్యారేజ్, ప్రైవేట్ క్యారేజ్ అన్నప్పుడు ఇది కాంట్రాక్ట్ క్యారేజ్ నడుస్తున్నాయి బస్సులు, అంటే విచ్ ఇస్ ఇల్లీగల్. అంటే తిరుపతికో, నాగంసాగర్కో, పెళ్లికో, లేకపోతే ఇంకేదైనా ప్రయాణాలకో, తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన బస్సులు రోడ్ల మట్టి తిప్పుతున్నారు బై కలెక్టింగ్ టికెట్స్, విచ్ ఇస్ ఇల్లీగల్. కోర్టును అడ్డం పెట్టుకుని నడుపుతున్న బస్సులు మొత్తం ప్రైవేట్ బస్సులు అంతా అవుతాయి, అన్ని ప్రైవేట్ బస్సులు. నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను, దీని మీద కావాలంటే ప్రైవేట్ రావాల్సి నన్ను క్వశ్చన్ ఏమనండి, ఐ విల్ గివ్ ద ఆన్సర్. కోర్టులలో, సుప్రీంకోర్టులో అక్కడి నుంచి అడ్డం పెట్టుకుని వాళ్ళు స్టేజ్ క్యారేజీల కింద నడుపుతున్నారు, విచ్ ఈజ్ ఇల్లీగల్. స్టేజ్ క్యారేజ్లు ఆర్టీసీ నడుపుతుంది కదా, అది స్టేజ్ క్యారేజ్, టికెట్లు అమ్మాలి. బట్ ఇక్కడ టికెట్లు అమ్ముతున్నారు వీళ్ళు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్గా చేస్తున్నారు. సో ఇంత ఇల్లీగల్గా నడుస్తున్న బస్సులు, ఇంకా ప్రమాదాలు ఎలా జరిగినాయి, ఎందుకు జరిగినాయి? ప్రమాదాలు జరగడానికి కారణం మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఫిట్నెస్ కూడా లేదని. అసలుకి ఈ బస్సు రిజిస్టర్ అయిందే దాదా నారిమన్ అక్కడ మన గోవాలో, తర్వాత ఒడిశాకి వెళ్ళింది బస్సు, మళ్ళీ ఒడిశా నుంచి మాడిఫై చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే స్లీపర్ కోచ్ పర్మిషన్ లేని చోట
తీసుకుని ఒక యూనియన్ టెరిటరీస్లో చిన్న రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చిన బస్సు అంటే విచ్ ఇస్ అగైన్ ఇల్లీగల్. అంటే ప్రమాదం తెలుసు అని చెప్పి కూడా మన రాష్ట్రం పర్మిషన్ ఇవ్వకపోతే బయట రాష్ట్రంలో పర్మిషన్ తెచ్చుకుని నడిపి మనుషులను చంపేశారు. దెన్ వాట్ ఆర్టీఏ ఈజ్ డూయింగ్. తర్వాత బస్ మాడిఫికేషన్. యాక్చువల్గా ఓలో బస్సు డబల్ యాక్సిల్ ట్రిపుల్ యాక్సిల్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే 2 బస్సులు ఉంటాయి, తర్వాత దానికి మెజర్ ఉంటుంది, సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. మన విమానాల్లో వేసినట్టు కానీ దానికి ఒక వీడియో వేస్తారు ముందు. ఇట్స్ కంపల్సరీ, ఇట్స్ అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఆ వీడియో. విమానాలు వేసినట్టుగానే దీంట్లో సేఫ్టీ మెజర్స్. ఫస్ట్ ఏంటి, మీకు ఇన్ని డోర్స్ ఉన్నాయి, 2 డోర్స్ ఉన్నాయి, మీరు ప్రమాదం వచ్చినట్టు దిగిపోండి, ఎమర్జెన్సీ డోర్స్ ఇక్కడ ఉన్నాయి, ప్రమాదం వచ్చినట్టు దిగిపోండి అని చెప్తారు. రెండోది ఫైర్ ఎక్స్టింగ్విషర్. మీకు ప్రమాదం జరిగి మంటలు కాలినప్పుడు జరిగితే కనుక దీంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇక్కడ పెట్టున్నాయి, ఇది తీసి ఇమీడియట్గా ఇట్లా వాడండి, దీన్ని మంటలు ఆరిపోవచ్చని. మూడోది ప్రమాదం పారిపోవడానికి దీంట్లో మీకు అద్దాలు ఉంటాయి. ఇది అద్దాలు మామూలుగా పగలవి, దీనికి చాలా టఫ్ అండ్ గ్లాస్ ఉంటుంది, దీనికి ఒక పాయింటెడ్ సుత్తి మాత్రం ఉంటుంది, దాంతోనే పగులుతాయి, మిగతా పగలవదాయి. సో అవి ఉంటాయని చెప్తారు. అవన్నీ ఏమైనాయి, ఆ ప్రికాషన్ మెజర్ మిస్సింగ్. మాడిఫై చేశారు. బస్సులు 2 ఉండాల్సింది వండుకోబెట్టి బయటకు వెళ్లకుండా వీలు చేసేసి బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా చేశారు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మార్చేశారు. తర్వాత లగేజ్ పెట్టడానికి కింద ప్లేస్ పెట్టారు, చాలా పెద్దది, దాంట్లో మనుషులు పండుకొని కూడా వెళ్ళొచ్చు, అంత పెద్ద ప్లేస్. ఫిట్నెస్ కోసం వెళ్ళినప్పుడు ఇవన్నీ కనిపెట్టాలి కదా, మీరు ఎన్ని సీట్లు ఉండాలి, ఎన్ని సీట్లు పెడుతున్నారు, స్లీపర్కి పర్మిషన్ ఉందా లేదా, ఎన్ని స్లీపర్ కోచ్ ఇవి బర్తులు ఉన్నాయి, ఇవన్నీ చూడాలి కదా. అవన్నీ చూసి కూడా పర్మిషన్ ఇస్తారు. అదే నేను చెప్తున్న పాయింట్ అది. ఇక్కడ ఏంటంటే ఆర్టీఏ అధికారులు మిలాఖత్ అయి ఉన్నారు దీంట్లో. 100% ఆర్టీఏ అధికారులది మిస్టేక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న వాళ్ళ పొద్దున మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, ఈ బస్సు మన రాష్ట్రానికి చెందింది కాదు, బయట రిజిస్ట్రేషన్ అయింది. బట్ బయట రిజిస్ట్రేషన్ అయిన పని బయట మనుషులు తీసుకెళ్ళలేదు కదా. మన రాష్ట్రంలో టికెట్లు అమ్మింది, మన రాష్ట్రంలో బస్సులు ఎక్కించుకుంది, మన రాష్ట్రం తీసుకుని అక్కడ ఇంటికి వెళ్తుంది. ఈ రాష్ట్రంలో తిప్పుతుంది అది బస్సు, బయట రాష్ట్రం తిప్పటం లేదు. బయట రాష్ట్రం తిప్పితే వదిలేసేయండి. వై హీస్ మేకింగ్ ద స్టేట్మెంట్ ఐ డోంట్ నో. ఈయన అలాగే చేస్తున్నాడు, ఆ రాష్ట్రంలో మినిస్టర్ కూడా అదే చెప్తున్నాడు, మా రాష్ట్రం కాదని. మరి మీరేం చేస్తున్నారు ఇక్కడ, ఏం చేస్తున్నారు? వై ఆర్టీఏ ఇస్ దేర్, దే హ్యావ్ టు సపోజ్ టు బి అరెస్ట్. దింపేయాల్సింది, ఇది మా రాష్ట్రం బస్సు కాదు కదా, మా రాష్ట్రం నుంచి టికెట్లు అమ్ముతున్నామని మీరెందుకు ఆపలేకపోయారు? మీకు రైట్స్ లేవా? యూ హ్యావ్ ఎవరీ రైట్, వై యూఆర్ నాట్ డూయింగ్? ఏం లాభం ఉంది అక్కడ? ఇక్కడ లాభం ఉంది ఏంటంటే ఇది ప్రైవేట్ ట్రావెల్ మాఫియా 1,000 కోట్ల రూపాయలు తెలంగాణ యొక్క ఆర్టీసీ ధనాన్ని దోచుకుంటుంది. దాంట్లో రాజకీయ నాయకులకు డబ్బులు వస్తున్నాయి, అలాగే ఈ ఆర్టీ అధికారులకు వస్తున్నాయి. పక్క రాష్ట్రంలో కూడా అంతే, దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్న రూట్లలోనేమో మన ఆర్టీసీ బస్సులు నడుస్తాయి, లాభాలు వచ్చే రూట్లలో వాళ్ళ బస్సులు నడుస్తాయి. ఎవరిని అడిగి ఎవరికి తెలియదు అది. ఈ బస్సులన్నీ అందరూ తెలియదా? రాజకీయ నాయకులు కావా, మినిస్టర్లు కావా, చాలామంది ఉన్నాయి దీంట్లో ఇన్వాల్వ్మెంట్. పేరు చెప్పండి, నేను అన్నీ చెప్తాను, నేను అన్ని మొత్తం బయటపడగలుగుతాను. మీరు నెట్లో కొట్టండి తెలిసిపోతుంది ఏ ట్రావెల్స్ ఎవడెవడియో, ఏ ట్రావెల్స్ ఎవరికి సంబంధించినవి, ఎన్ని వేల కోట్లు ఎవరెవరైనాయో, ఎక్కడెక్కడ డబ్బులు వెళ్తున్నాయి, ఎంత డబ్బులు వీళ్ళు చేస్తున్నారు. ఈ ట్యాక్స్ దీంట్లో ఏదైతే నేను కాంట్రాక్ట్ క్యారేజ్ స్టేజ్ క్యారేజ్ చెప్పాను, వ్యత్యాసం చాలా ఉంటుంది. కాంట్రాక్ట్ క్యారేజ్కి ట్యాక్సెస్ తక్కువ, స్టేజ్ క్యారేజ్ ట్యాక్సెస్ ఎక్కువ. దాంట్లో ఎన్ని వందల కోట్లు పోతున్నాయి. నెలకి 1000 కోట్ల రూపాయల మాఫియా జరుగుతుంది ఇక్కడ. నేను చెప్పే అన్ని కరెక్ట్ లెక్కలు, నేనేమి రాంగ్ చెప్పడం లేదు. రేపు కండెమ్ చేయమనండి, నన్ను కావాలంటే ఏమని కండెమ్ చేసినట్టు. నేను చెప్పే లెక్కలన్నీ కరెక్ట్. ఇది మేము ఎప్పుడు రైట్ చేశాము, ఇవన్నీ మార్చమని చెప్పాము. ప్రైవేట్ బస్సులను తీసుకోండి, ఈ ప్రమాదాలు ఆపండి అని చెప్పని. ఎందుకంటే ప్రమాదాలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రభుత్వ బస్సులో కూడా జరుగుతాయి, కానీ ఇంత ఈ పద్ధతులు ఉండదు. యాక్సిడెంటల్ గా జరిగితే మన చేతుల్లో లేకుండా జరిగితే అదొక పద్ధతి, కానీ మనిషి నిర్లక్ష్యం వల్ల, మనిషి చేస్తున్న తప్పిదం వల్ల ప్రమాదాలు జరగడాన్ని దాన్ని అసలు యాక్సిడెంటే అనకూడదు, నిర్లక్ష్యం వల్లే జరుగుతోంది ఇది 100%. ఇది నేను చెప్పేది. నేను అందుకని ఇది ప్రభుత్వ హత్యలే అంటున్నాను. నేను ప్రభుత్వ హత్యలే అంటున్నాను. ఇది అబ్సల్యూట్లీ గవర్నమెంట్ మిస్టేక్స్. ఇది ఏం ఆర్టీ అధికారులు ఏం చేస్తున్నారు? నేను రాత్రి ఆ బస్సు వెళ్తుంటే ఇక్కడి నుంచి వెళ్తుంది, ఇల్లీగల్ బస్సు, మన రాష్ట్రం బస్సు కాదు, అంతమందిని ఎక్కించుకుంది, మన దగ్గర టికెట్లు అమ్మింది, మనకి డబ్బులు రావట్లేదు, పోతున్నాయి, వేరే రాష్ట్రం బస్సు అనుకుందాం. మరి వై ఆర్టీఐ ఈజ్ నాట్ డూయింగ్? ఎందుకు స్టాప్ చేయలేదు ఆ బస్సుని? ఎందుకు దింపలేదు? ప్రయాణికులు తిడతారు, చెప్పండి, సంజాయించండి. ఒక బస్సు ఇవాళ అంటారు, రేపు అంటారు, ఎల్లుండి ఎక్కడ కదా ఎవడు ఆ ప్రైవేట్ బస్సులో? ఎందుకు మీరు స్టెన్ యాక్షన్ తీసుకోరు? సుధాకర్ గారు, ఒక ప్రశ్న అండి. ఇప్పుడు ఆర్టీసీ దగ్గర చాలా బస్సులు ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి. స్టాటిస్టిక్స్ ఇవన్నీ కనుక తీసుకుంటే కంపారిటివ్లీ ఈ యాక్సిడెంట్ల పర్సంటేజ్ ఆర్టీసీ ప్రభుత్వం నడుపుతున్న బస్సుల్లో కొంత తక్కువ ఉన్నాయి. మేబీ అది ఎఫిషియెంట్ డ్రైవర్స్ వల్ల కావచ్చు, లేకపోతే కొంత ఫిట్నెస్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం వీటన్నిటి వల్ల కావచ్చు. మేబీ స్లోగా వెళ్తాయేమో కానీ కొంతవరకు ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయనేది నా అభిప్రాయం. తప్ప కరెక్టా? ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్. ఎందుకంటే అక్కడ జీతాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎఫిషియెంట్ డ్రైవర్స్ ఉంటారు. ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే కక్కుర్తిపడి వీటి నిన్న పారిపోయిన లాంటి వాళ్ళు డ్రైవర్ని పెట్టుకుంటారు, వాళ్ళకి 20,000 30,000 జీతాలు ఇస్తారు.
గవర్నమెంట్ వాడికి ఈఎస్ఐ ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, వాడికి జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రైవేట్ వాళ్ళు తక్కువ ఇస్తారు. అటువంటి వాళ్ళకి నీకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు దొరుకుతారు. ఇట్లాగే యాక్సిడెంట్ జరుగుతాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. వాడే కనుక లోపలికి వచ్చి ఆ డోర్ తీసుంటే ఇంకొంతమంది బతుకుండేవాళ్ళు కదా, చేయలేదు అట్లా. యాక్సిడెంట్ కాగానే నన్ను కొడతారేమనుకున్నాడు, ఏమనుకున్నాడు, పారిపోయారు, బస్ తగలబడిపోయింది, ఇంతమంది చచ్చిపోయారు. సో ఇవి ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. అదే గవర్నమెంట్ డాక్టర్ ఎవరు నేను చాలాసార్లు చూశాను, హార్ట్ అటాక్ వచ్చిన బస్ పక్కకి తీసుకెళ్ళి పట్టి చనిపోయిన సంఘటనలు కూడా నేను విన్నాను. రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, వీళ్ళకి తక్కువ ఉంటుంది. అయినా నేను ఒక్కటేనండి, ఇక్కడ ఏదున్నా కానీ ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం అండి. ఆనాడు జరిగింది, ఇప్పుడు జరిగింది, మళ్ళీ ఎప్పుడు జరగవా? జరుగుతాయనే నా భయం. ఎందుకంటే ఆనాడు నేను చూసాను 45 మంది బిడ్డల్ని, 6 అడుగుల బిడ్డని 3 అడుగుల బిడ్డగా మూట కట్టిస్తుంటే 10 రోజుల తర్వాత పురుగులు వచ్చి తీసుకెళ్తుంటే వాళ్ళ బాధ నేను చూడలేకపోయాను. ఈ రోజు కూడా అదే, ఈ రోజు వాళ్ళ ఆక్రందనలు చూస్తుంటే కనుక జరుగుతాయి, యాక్సిడెంట్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. అది వీ కెనాట్ స్టాప్ ఇట్ చాలా చోట్ల. కానీ ఇది మానవ తప్పిదం అంటున్నాను నేను. ఇది మానవ తప్పిదాలు జరుగుతున్నాయి, వాంటెడ్ మనం చేసిన మిస్టేక్స్ వల్ల జరుగుతున్నాయి. అట్లా తీసుకెళ్తుంటే ఆ బిడ్డను అక్కడక్కడ DNA టెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి, కానీ చనిపోతే చూడటానికి కూడా దిక్కులేని పరిస్థితి వాళ్ళది. బాధ్యులు ఎవరు తీసుకుంటున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం కాదు. మినిస్టర్ గారు చెప్తున్నారు ఈరోజు, అది ఆ రాష్ట్రం, నేను చూస్తాను 5 లక్షలు ఇస్తాను. బిడ్డను తెచ్చిలేరు కదా మీరు. ఆ కానిస్టేబుల్ ఎవరికి వాళ్ళ భార్యకి 4 రూపాయలు ఇచ్చినట్టుగా వీళ్ళకి కూడా ఇవ్వండి కాంపెన్సేషన్, అట్లీస్ట్ కన్నీళ్ళు చూడవండి వాళ్ళని. మీరు బిడ్డను తెచ్చిలేరు, తర్వాత వాళ్ళని పనిష్మెంట్ చేయండి. ఈ డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేయండి, ఆర్టీఐ అధికారుల దగ్గర, లేకపోతే ఎవరైతే వీళ్ళని పర్మిషన్ ఇచ్చారో లేదా వసూలు చేయండి, వాళ్ళ దగ్గర వసూలు చేయండి. ఎందుకు చేయకూడదు? సో ఇవన్నీ మిస్టేక్ చేసిన పట్టుకోవాలి కదా. ఇది పద్భుత చిత్తశుద్ధి ఉండాలి. ఇవి లేనప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నాం, ఈరోజు అన్ని ఛానల్స్ దగ్గర డిబేట్ జరుగుతుంది, 2 రోజులు మళ్ళీ మర్చిపోతాం. ఇట్ షుడ్ కంటిన్యూ. నేను అందుకని ఆ టైంలో ట్రావెల్ వ్యతిరేక పోరాట కమిటీ అని పెట్టి నడిపాను నేను. అప్పుడు చాలా రోజులు, దాదాపు ఒక 1 year నడిపాం మేము. చాలా రోజులు చాలా మద్దతు వచ్చింది. పబ్లిక్ని అడిగాను, ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కబాకండి, వదిలేయండి, మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకుందాం, మన ప్రాపర్టీ మన ప్రజలకు పనికొచ్చే సొమ్ము, ఇప్పుడు నష్టాలు వచ్చిన చోట ఈ లాభాలు ఇచ్చి నడుపుతారు అని చెప్పి అంటే చాలా వరకు ఆగినాయి. ఇప్పుడు కేసీనేని లాంటి వాళ్ళు కొంతమంది బస్సు డ్రైవింగ్ మానేశారు, ముందు ఎత్తేసారు వాళ్ళు. మేమేం చేసిన తర్వాత మానేశారు, కొంతమంది ఇంకా తీసేశారు కూడా. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. సో అటువంటి వర్క్ చేసి మార్చండి, మీ చేతిలో ఉంది కదా ప్రభుత్వాన్ని. నేను అందుకనే సుధాకర్ గారు ఒక ప్రశ్న చెప్పండి, మన దగ్గర ఉన్న స్లీపర్ బస్సులు అనేది సేఫేనా? ఎంతవరకు సేఫ్? ఒకవేళ సేఫ్ అయితే గనక దే ఆర్ నాట్ సేఫ్ అండి. ఎందుకంటే మాడిఫైడ్ చేసినాయి. ఇప్పుడు మాడిఫైడ్ చేసినాయి ఎప్పుడన్నా కానీ సేఫ్ కాదు. అంటే ఎందుకు సేఫ్ కాదంటే, ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందో ఫ్లోర్ నుంచి హైట్ ఇప్పుడు సేఫ్ కాదు, చాలా తక్కువ కనిపిస్తుంది మనకి ఫ్లోర్ నుంచి హైట్ అనేది. అందులోనే 2 బర్త్లను ఇరికించి కడతారు వాళ్ళు. అసలు నార్మల్ టైంలోనే ఒక మనిషి పైనుంచి దిగడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. కింద మీరు విల్ నాట్ బిలీవ్, కింద ఒక మనిషి నిలబడగలిగినంత ప్లేస్లో ఖాళీ ప్లేస్ ఉంటుంది కార్గో కోసం. కార్గో చాలా ఉంటుంది దాంట్లో. అది కూడా ఇప్పుడు మంటలు అంటుకోవడానికి కారణం అది కూడా. కార్గో కూడా చాలా తొందరగా అంటుకుంటుంది. అది యాక్చువల్గా ప్రయాణం చేసే వాళ్ళ సామాన్ తప్ప వేరే కార్గో వేయకూడదు, కండిషన్ అది. దానికోసం కార్గో వేరే ఉన్నాయి, బస్సెస్ వేరే ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ వేరే ఉంది, కానీ వాళ్ళు దీంట్లో వేస్తారు. వేయకూడదు, ఇట్స్ ఆల్సో ఇల్లీగల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్ అండి. ఆర్టీసీలో జరిగే ప్రతిదీ, ఆర్టీసీ అన్న ఈ ట్రావెల్స్లో జరిగేది అంతా మొత్తం ప్రైవేట్ అంతా ఇల్లీగలే. ఎవ్రీథింగ్ ఈజ్ క్వశ్చనబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్. అండ్ అది దీనికి సొల్యూషన్ కూడా మేము ఇంతకుముందు చెప్పాము. నా దగ్గరికి ఆ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ వాళ్ళు దాన్ని చేసేవాళ్ళు ప్రైవేట్ వాళ్ళందరూ మీటింగ్ పెట్టారు. మేమంతా రోడ్డును పడ్డట్టే కదా, ఆ టైంలో అంతా ఆపేశారు చాలా రోజులు. నేను వెళ్ళాను ఆ మీటింగ్కి. అందరూ అన్నారు వెళ్తే తిడతారేమో అంటే, వెళ్తే అడిగాను నేను, మీకు ఇంతకంటే బెటర్ జీతాలు వస్తాయి కదా అన్నారు. హో అంటే నేను చెప్పాను, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఒక 4-5 వేల బస్సులు ఉన్నాయండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 4-5 వేలు సొంతమేమి కావు, దాంట్లో ఒక 500-600 బస్సులు ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నాయి, అద్దెకి తీసుకుంటారు, తర్వాత ప్రైవేట్ వాళ్ళతో నడిపిస్తారు. దే క్యాన్ హెయిర్ ఆల్ ది బస్సెస్. ఇప్పుడు ఏదైతే 2500, 3,000 బస్సులు ఉన్నాయో అవి తీసుకోండి, అదే రూట్లో నడపండి. మీరు కూడా ప్రభుత్వం నడుపుతుంది. ఇట్ విల్ టేక్. వాళ్ళు నడపలేరా? వీళ్ళు నడపగలిగినప్పుడు ప్రభుత్వం నడపలేదు. ఇంకో ఆఫీసర్ 4 ఆఫీసర్ని పెంచుకుని మిషనరీ అంతా పెట్టుకుని మంచి జీతాలు ఇచ్చి మీరే నడపండి. ఆ బస్సుల్ని అద్దెకి తీసుకుని నడపండి. వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చేయండి. వాళ్ళకి ఆ ₹1,00,000 రాకపోవచ్చు నెలకి, వాళ్ళకి రోజుకి ₹1,00,000 రాదు, 50,000 వస్తే ఇవ్వచ్చు కదా వాళ్ళకి. కొంచెం కమిట్మెంట్ కావాలి అంతే సుధాకర్ గారు మీరు అన్నట్టు. ఎందుకంటే ప్రభుత్వ మినిస్టర్లది ఇవన్నీ. యా రైట్. ఒక్కసారి మళ్ళీ ఈ పాయింట్లోకి వద్దామండి. మనం చూస్తున్నాం, మనకి స్క్రీన్ పైన కనబడుతోంది, ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన డిజైన్. మనం చూడొచ్చు కరెక్ట్గా ఎగ్జిట్ పాయింట్స్ మనకు కనబడుతున్నాయి. కింద లాస్ట్ కార్నర్ రైట్ కార్నర్లో ఉన్న బస్ డిజైన్ మనం చూడొచ్చు. ఈ రైట్ కార్నర్లో కంప్లీట్గా ఎంత పాసేజ్ ఉండాలి అన్నది మనకు కనిపిస్తుంది. డ్రైవర్ పక్కన ఎంత గ్యాప్ ఉండాలి అని చెప్పి మనం చూస్తున్నాం. నంబర్ ఆఫ్ సీట్స్ కూడా వాళ్ళు చాలా ఖచ్చితంగా స్పెసిఫై చేశారు. ఆ డిజైన్ మనకి క్లియర్గా కనబడుతుంది. పాసేజ్ ఎంత ఉండాలి, డ్రైవర్ వెనక ఎంత గ్యాప్ ఉండాలి,
ఎంత గ్యాప్ వదిలేయాలి. ఇది మనం కింద చూస్తున్నది 2+1 స్లీపర్. మనం చూడొచ్చు ఒక్కొక్క స్లీపర్కి ఎంత గ్యాప్ ఉండాలి అనేది. ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే కరెక్ట్గా ఈ స్లీపర్ ముందు మనకి లగేజ్ క్యాబిన్స్ రావడం అనేది, దానివల్ల అది అందులో ఉండే ఏదైతే మెటీరియల్ ఉంటుందో అది మంటలు అంటుకునే తత్వం ఉండడం వల్ల తొందరగా కాలిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మనకి పై టాప్ ఫోటో చూడండి, అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. అది కంప్లీట్గా గ్యాప్ వదిలేశారు. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర గ్యాప్ వదిలేశారు అంటే అక్కడ మనకి సీటు ఉండకూడదు. ఎవరైతే ప్రయాణికులు ముందు వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఆ ఎగ్జిట్ని పగలగొట్టుకుని బయటికి రాగలిగే సిచ్యువేషన్ ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, ప్రైవేట్ బస్సులు ఎక్కి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ మనకి ఎన్ని బస్సుల్లో కనిపిస్తుంది అనేది ఎవరిని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. రైట్, మరొక ఇది చూస్తున్నాం మనం. ఈ బస్ డిజైన్ ఎలా ఉండాలి అనేది కూడా మనకు కనబడుతుంది. వెనక భాగం ఎలా ఉండాలి, ఫ్రంట్ మనకి గ్లాస్ దగ్గర ఏ విధంగా ఉండాలి, డ్రైవర్ విజిబిలిటీ, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపించాలి. అవన్నీ ఎంతవరకు పాటిస్తున్నారు? ఒక్కసారి ఈ డిజైన్స్ ఎక్కడి నుంచో తీసినవి కాదు, వెబ్సైట్లలో కానీ ఒకసారి మనం చాట్ జీపీటీనో గూగుల్ సెర్చ్నో అడిగితే ఇవన్నీ మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తాయి. కానీ మనం మినిమం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అడ్డమైనవి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ మన ప్రాణాలకు అవసరమైన వాటిని మనం తెలుసుకోవట్లేదు. అసలు ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి? ఫస్ట్ రీజన్ గ్యాలరీ దగ్గర కంప్లీట్గా ఇరుగ్గా ఉండడం. ఏదైనా ప్రమాదం కనుక జరిగితే కనీసం ఎస్కేప్ అయ్యే మార్గం లేకపోవడం. పర్టిక్యులర్గా స్లీపర్ బస్ దగ్గరకు వచ్చేసరికి పైనుంచి కిందికి దిగడానికి బస్సు కదలకుండా ఉంటేనే మనకి 4-5 నిమిషాలు టైం పడుతుంది. యావరేజ్ పర్సన్ అంటే కాస్త ఫిట్గా ఉన్న పర్సన్ ఆ పై బర్త్ నుంచి కిందికి దిగడానికే మనకి టైం పడుతుంది. అలాంటిది ఒక ప్రమాదం జరిగి బాగా కంగారుగా ఉన్నప్పుడు ఎంత టైం పడుతుంది? కింద మనుషులుంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ మనకు తెలియదు. ఫ్లైట్ ఎక్కినప్పుడు మనకి ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి అనేది ఎవరైనా చెప్తే మనకు చాలా చిరాగ్గా విసుగ్గా కనబడుతుంది. కానీ ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు బస్సుల్లో మనకి మినిమం జాగ్రత్తలు చెప్పరు. ఏ ఎగ్జిట్ బద్దలు కొట్టుకుని మనం బయటికి వెళ్ళాలి ఇవేవి మనకు తెలియదు. ఎక్కి ప్రశాంతంగా నిద్రపోతాము, ఉదయం మనని డ్రైవర్ దింపుతాడు, మన కన్వీనియన్స్ వరకు మనం చూసుకుంటున్నాం. ఇదే అతిపెద్ద తప్పు అయిపోతున్న పరిస్థితి. రైట్, ఇది లోపల వీడియో ప్రెజెంటేషన్. ఇది బస్ ఎగ్జిట్ ఎలా ఉండాలి, బస్ డిజైన్ ఎలా ఉండాలి అనేది ఒక మోడల్ బస్సు మనం చూస్తున్నాం. కరెక్ట్గా డ్రైవింగ్ సీట్ దగ్గర నుంచి మోడిఫికేషన్స్ ఎలా ఇవ్వాలి అనేది చాలా క్లియర్ కట్గా రూల్స్ ఉన్నాయి. అయితే ఈ రూల్స్ని ఎంతమంది పాటిస్తున్నారు, ఒకవేళ పాటిస్తున్నారా లేదా అనేది ప్రాపర్గా ఎంతమంది చెక్ చేస్తున్నారు, ఆ విజిలెన్స్ అనేది కనపడకపోవడం. ప్లైవుడ్ తోటి పూర్తిగా ఈ బస్ మెటీరియల్ అంతటినీ తయారు చేయాలి. ఈ సీటింగ్ పోర్షన్ అంతటినీ కూడా ప్లైవుడ్ తోటి తయారు చేయాలి. అదేవిధంగా ఏ గ్లాస్ యూజ్ చేయాలి, అది ఎంత థిక్నెస్ ఉండాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్కి సంబంధించి ఎలాంటి గ్లాస్ యూజ్ చేయాలి, దానికి ఎంత థిక్నెస్ ఉండాలి, వీటన్నిటికీ కూడా ప్రాపర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అయితే ఆ స్పెసిఫికేషన్స్ని ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి ఫాలో కావట్లేదు. ఒకవేళ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని చూడడానికి ప్రాపర్ విజిలెన్స్ అనేది మనకి లేదు. చూస్తున్నాం మనం ఎమర్జెన్సీ ఎగ్జిట్ కరెక్ట్గా బస్సు ఎక్కగానే ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ మనకు కనబడుతుంది. అదేవిధంగా లాస్ట్ సీట్లకి వేరే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. 2 సీట్ల తర్వాత ఒక గ్యాప్ ఇస్తారు, పూర్తిగా తలుపులానే ఉంటుంది. కనీసం మనం స్కూల్ బస్సులకు కూడా ఇలాంటి నిబంధనలు ఫాలో అవుతున్నాయా లేదా అనేది మనకి తెలియని పరిస్థితి. సో బస్ ఎక్కే ముందు లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జర్నీ చేసే ముందు ఒకసారి వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా కంపల్సరీ చూడాల్సిన పరిస్థితి. ఇందులో ఎవరిని వెనకేసి చూడండి, కరెక్ట్గా స్లీపర్ బస్ మనం చూస్తున్నాం. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ప్లేస్మెంట్ ఎలా ఉండాలి, దాన్ని ఎలాగా పగలగొట్టుకుని బయటకు రావాలి అనేది ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మనకి సినిమాలు వేస్తూ ఉంటారు, ఆ సినిమాల ప్లేస్లో ఒక వీడియో ప్రజెంటేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇది చాలామంది రిప్రజెంట్ చేశారు, కానీ అది ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది ప్రశ్న. దాంతోపాటుగా యాక్సిడెంట్ అయిన వెంటనే ఫస్ట్ 4-5 నిమిషాలు అనేది గోల్డెన్ పీరియడ్. మంటలు 4-5 నిమిషాలు అంటుకున్న తర్వాత పూర్తిగా విషవాయువులు వ్యాపించేస్తాయి. ఆ లోపే ఈ మొత్తం బస్సుని ఖాళీ చేసి ప్రయాణికులందరినీ కూడా దింపేయాల్సి ఉంటుంది. ఈ రూల్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఆ విషయం అసలు ఆ బస్సు డ్రైవ్ చేసే అతనికి కానీ సెకండ్ డ్రైవర్కి కానీ తెలుసా? ఈ పర్టిక్యులర్ కేసులో నిన్న జరిగిన ప్రమాదం విషయంలో అయితే ఖచ్చితంగా ఆ ఫస్ట్ అండ్ సెకండ్ డ్రైవర్కి క్లూలెస్, వాళ్ళకి ఏం చేయాలి అన్నది వాళ్ళకి తెలియదు. ఒక బబుల్తో వాటర్ బాటిల్ దొరికింది, దాంతో ఆపడానికి ట్రై చేశారు వాళ్ళు, అంతేకాని ప్రయాణికుల్ని కనీసం అప్రమత్తం చేయలేదు. ఒకవేళ చేసుంటే 20 ప్రాణాలు పోయి ఉండేవి కాదు. సో డ్రైవర్ని అదేవిధంగా సెకండ్ డ్రైవర్ని పూర్తిగా ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి. మనకి ఫ్లైట్కి పైలట్ ఎంత కీలకమో ఈ బస్సుకి డ్రైవర్లు కూడా అంతే ఇంపార్టెంట్ అనేది గుర్తించాలి.
రైట్. సో ఓవరాల్గా ఇది మనకి బస్సు స్ట్రక్చర్ పర్మిట్ చేయగలిగింది. ఎంతవరకు ఫాలో అవుతున్నారనేది ఒకసారి 20 ప్రాణాలు, ఇప్పుడు అంతకుముందు ఇంకా ఎన్నో ప్రాణాలు పోయాయి. ట్రావెల్స్ యజమానులు కూడా ప్రాణాల మీద చేసే బిజినెస్ ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఒక రోజు ఈ రోజు అనేది గుర్తుపెట్టుకోవాలి. సుధాకర్ గారు జాయిన్ అవుతున్నారు. సుధాకర్ గారు చెప్పండి. కొంత మాటలు హార్ష్గా అనిపించవచ్చు కానీ అవి 100% సత్యాలు సుధాకర్ గారు. అవును, నిజమండి, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే టోటల్గా బాడీ మొత్తం మాడిఫై చేశారు, టోటల్గా బాడీ మొత్తం మాడిఫై చేశారు. అందుకు నేను చెప్తున్నాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇదంతా. అందుకు నేను దీన్ని ట్రావెల్ మాఫియానే అంటున్నాను. నేను వందల కోట్ల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఈరోజు ఈ పద్ధతులు చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. మామూలు వాళ్ళే ఉండవు, మిడిల్ క్లాస్ వాళ్ళవి ఎవరి బస్సులు ఉండవు, అన్నీ పెద్ద హై లెవెల్ వాళ్ళదే. ఒకళ్ళకి 20 బస్సులు 50 బస్సులు 100 బస్సులు ఉంటాయి, అవి ఆ పద్ధతులు నడుపుతారు. ఇంకా ఇల్లీగల్ అంటే పేపర్లో కూడా నేను ఈ మధ్యన చదివాను, ఒక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీద 2-3 బస్సులు నడుస్తున్నాయి కూడా. నేను చెప్పింది కాదు, పేపర్లో నేను చూసిందే చెప్తున్నాను. నేను ఏమి ఎగ్జాగరేటింగ్ చేసి చెప్పడం లేదు. పర్మిట్ తీసుకుని నడుపుతారు. ఇంకా ఇవన్నీ చేస్తూనే ఇంకా ఇల్లీగల్ థింగ్స్ అంటే ఇంకా ఆశ, ఇంకా సంపాదించాలని ఆశ, ఇంకెక్కువ సంపాదించాలని ఆశ. సో దీంతోనే ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారనేదే మీరు ఇంకొక పాయింట్ కూడా రైజ్ చేశారు ఇంతకు ముందు. గవర్నమెంట్ ఎందుకు నడపకూడదు, ప్రైవేట్ వాళ్ళు ఇలా నడపగలిగినప్పుడు పెద్ద వ్యవస్థ ప్రభుత్వం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేది. ఒకప్పుడు అసలు 10 మంది వచ్చినా కూడా అక్కడ నుంచి ఒక ఆర్టీసీ బస్సు ఉండేది. ఇప్పుడు ఇంత లాభసాటి వ్యాపారం ఇది అయినా కూడా ప్రభుత్వ రంగం ఎందుకు చేయలేకపోతుంది అనేది ఒక ప్రశ్న. ట్రాన్స్పోర్టేషన్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మనుషుల ప్రాణాలతో ముడిపడి ఉండేవి ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో ఉండాలి అనేది చాలామంది కోరుకుంటారు. అవునండి, అదే నేను అనేది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఆర్టీసీ అనేది ఒక టైంలో మన ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రపంచంలోనే ఒక రికార్డ్ అయిన సంస్థ. ఇది నీకు ప్రపంచంలోనే అతిపెద్ద గిన్నిస్ బుక్లో ఎక్కిన సంస్థ అని చెప్పినాను నేను. సో అంత పెద్ద నెట్వర్క్ ఉందని చెప్పి. సో అటువంటి నెట్వర్క్ ఉన్న సంస్థని మా అఫ్కోర్స్ 2-3 విడిపోయిన తర్వాత వేరు అయినా చాలా నెట్వర్క్ ఉంది. దీంట్లో ఎందుకు ఎట్లా వచ్చి లోపలికి ప్రైవేట్ ట్రావెల్స్ అంటే నేను చెప్పాను కదా, ఇంతకుముందు తిరుపతికో అక్కడికో తీర్థయాత్రకు వెళ్తా మెల్లగా అక్కడ బెంగళూరుకి వేయడం మొదలుపెట్టారు, ఇక్కడికి వేయడం మొదలుపెట్టారు, అక్కడి నుంచి పర్మిట్ తీసుకోవడం మొదలుపెట్టారు, స్టేజ్ క్యారేజ్ కింద నడపడం మొదలుపెట్టారు, మెల్లగా కన్వర్ట్ చేసి ఈరోజు ఆర్టీసీని ధిక్కరించి ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి ఈ ఆర్టీసీ ఈ ట్రావెల్ మాఫియా చేరేది. ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి ఈరోజు ఆ పెద్ద పెద్ద మినిస్టర్ల చేతిలో ఉన్న ఇవన్నీ నేను పేర్లు చెప్పక్కర్లేదు కానీ చాలామందికి తెలిసింది. నెట్లో కొడితే మీకు తెలిసిపోతుంది ఎవరెవరి బిలాంగింగ్స్ ఉన్నాయో. సో ఈ వ్యవస్థనంతా కూడా నిజంగా ఆపాలి, నిజంగా ఆర్టీసీని బతికించుకోవాలి. ఇట్లా చేస్తే కనుక ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఆర్టీసీ చచ్చిపోతుంది, ఉండదు ఆర్టీసీ. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే రోడ్డును పడేస్తున్నారు, ఆస్తులు అమ్మేస్తున్నారు, వాళ్ళకి మొత్తం నడివిరుస్తున్నారు. ఇప్పుడు లాభాలు వచ్చే పార్టీలేమో ఇవి పెద్దవాళ్ళకి ఇస్తున్నారు, లాభాలు వచ్చే రూట్లన్నీ. లాభాలు రాని నేను ఇంతకుముందు చెప్పిన పల్లెపాట కావచ్చు, లేకపోతే ఆర్టీసీ కావచ్చు, ఎర్ర బస్సులు కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ నడుపుతుంది, అంటే అక్కడ లాభాలు రావు. సో ఇవన్నీ ఉన్న కొద్ది చచ్చిపోతుంది, ఇది ఉండదు ఆర్గనైజేషన్. టోటల్గా కొలాప్స్ చేసి మొత్తం ప్రైవేట్ వ్యవస్థ తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు పట్టుకొస్తున్నారు. రేపొద్దున ఇచ్చిన ఆశ్చర్యం లేదు. అందువల్ల మనం బతికించుకోవాలి, దీని మీద ప్రజా ఉద్యమం రావాలి. నేను ప్రజలను కూడా అవేర్ చేసేదాన్ని, ఇంతకుముందు కూడా చెప్పాను. నేను ముందు ప్రైవేట్ని మొన్న చూడండి, మన బోయింగ్ కానీ అందరూ మానేశారు కొన్ని రోజులు. మరి సరే అది రీజన్ వేరుండొచ్చు, అది ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇది మనకి మానవ తప్పిదం కనబడతానుంది క్లియర్ కట్గా. సరే డ్రైవర్ తప్పిదమా వాడా అంటే కనుక కర్ణుడి చావుకు చాలా కారణాలు. ముందు అసలు బస్సు పర్మిట్ ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది, స్లీపర్ ఎందుకు వేశారు, పండుకున్నాడు లెగుస్తాడా, దిగ్గలుగుతాడా, రాత్రిపూట పండుకున్నాడు, యాక్సిడెంట్ అయితే పండుకున్నాడు చచ్చిపోడు. సో అసలు ఎందుకు వచ్చింది పర్మిషన్, అట్లా అంత ఇరుగ్గా ఎందుకు, ఒక లేయర్ వేయాల్సింది అనుకుందాం. సరే పండుకుని వెళ్ళడానికి కొంచెం కంఫర్టబుల్ ఉంటాయి. ఈరోజు విమానాల్లో వాటిల్లో ఇట్లా వేస్తున్నారు, పండుకోవడానికి కొంచెం వెనక్కి ఇట్లా పండుకుని ఆ స్లీపర్ బస్సులు వేసుకోవచ్చు. మరీ పండుకుని ఏదో పెద్ద బెడ్రూమ్ లాగా ఉన్నాయి. నేను చూశాను ఒక బస్సు ఒకసారి, బెడ్రూమ్ లాగా ఉన్నాయి. ఈజ్ ఇట్ నెసరీ? అంత అవసరమా? 4 గంటల జర్నీకి బెడ్రూమ్ లాగా చేసి పండుగ పెట్టాల్సిన అవసరం ఉందా? ఒక కుర్చీ ఇట్లా పండుగ పెడితే వెనక్కి సరిపోదా? అది 6 అవర్స్ జర్నీకి, 8 అవర్స్ జర్నీకి ఎందుకు అంతంత చేస్తున్నారో నాకే ఆ రోజు ఆశ్చర్యం వేసింది. మంచలు వేసేసి బెడ్స్ వేసి అదేదో ఓయో రూమ్ లాగా అనిపించింది ఒకరోజు నాకు చూసి. ఎందుకు చేస్తున్నారు ఇదని? ఐఎమ్ సారీ టు సే దట్. నాకు అనిపించింది అట్లా, ఎందుకు కర్టెన్లు వేసేసి ఎందుకు అవసరమా ఇంత సీన్ అనిపించింది నాకు. జర్నీ అంటే జర్నీలాగా వెళ్ళిపోవాలి, చాలా హ్యాపీగా వెళ్ళిపోవాలి. ఒక 6 గంటలు 8 గంటలు అయ్యేదానికి ఆ కట్టెలు వేసేసి ఆ కట్టెలతో అంటుకునే, తొందరగా అంటుకున్నాయి. సో ఇవన్నీ జాగ్రత్త పడాల్సిన విషయాలు. మరి ఆర్టీ అధికారులు అందుకనే యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో తెచ్చుకుంటున్నారు పర్మిషన్స్. సో వీటన్నిటికి నిఘా పెట్టాల్సిందే. ఎనీహో రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే ఈ ఆర్టీసీ మొత్తం ఈ ట్రావెల్ మాఫియా ఏరుకుని ఉన్నది. దీన్ని ఏరటానికి మరి సెంట్రల్ ప్రభుత్వం కూడా తీసుకోవాలి, ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ పెట్టుకుని చేస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం రావాలి. దానికి మా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఏదో మాట్లాడేసేసి ఊరుకోవడం కాదు. నేను అందుకనే ఒక ప్రయత్నం చేశాను.
చీకట్లో కూర్చుని నిందించే దానికంటే చిరుదూపు మెరిగించమన్నారు. విల్ ట్రై, లెట్స్ ట్రై. ఇంకో బిడ్డ ఇట్లా కాకూడదు. ఎందుకంటే 6 అడుగుల బిడ్డని 3 అడుగుల మూటలో గుర్తుపట్టలేని స్థితిలో ఒక మాంసం ముద్దలాగా తీసుకెళ్ళడం అనేది ఎవ్వరికీ రాకూడని బాధ. అది ఆ బాధ మరొకటి రాకుండా ఉండటానికి ప్రభుత్వం ఏం చేస్తుందో నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఈ 2 రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు దీన్ని బాధ్యత వహించి రాజీనామా చేస్తారా, దీన్ని సక్రమంగా నడుపుతారా? ఏదో ఒకటి తెలుసుకోండి, మీరే తెలుసుకోండి. మీరు నిజంగా బాధ్యత వహించి చేస్తారంటే కనుక ఆర్టీఏ అధికారిని ప్రైవేట్ ట్రావెల్ సరిగా నడవట్లేదు అనేది అందులో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. కానీ ఈ జర్నీ టైంకి వచ్చేసరికి దీపావళి ఇలాంటి వచ్చేసరికి విజయవాడకి 2800 వసూలు చేశారండి. ఈ దీపావళికి వెళ్ళేటప్పుడు, సంక్రాంతికి కానీ ఇంకా ఏదైనా దసరా పండగలు ఇలాంటివి వచ్చినప్పుడు ఎంతెంత వసూలు, దాని మీద కూడా కంట్రోల్ లేదు. సేఫ్టీ ఒక దారుణమైన విషయం అయితే ఈ టికెట్ రేట్స్ ఎంత పెడుతున్నారు? అవును, ప్రైస్ వైజ్ విమానాల టికెట్ లాగా పెంచేస్తున్నారు. మీకు విజయవాడకి 3000 టికెట్ ఎయిర్ ఫ్లైట్ మామూలు టైస్లో కొనుక్కుంటే 2000 రూపాయలకి 3000 వచ్చేది. ఆ రేటు పెట్టి ఈరోజు బస్సులు వెళ్తున్నారు దొరక్క ఇంకా ఆల్టర్నేట్లకి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం 3 గంటలు చెప్పు ట్రావెలింగ్ వెళ్ళాలి, సెక్యూరిటీ ఉంటుందని బస్సుకి 3 గంటలు 4 గంటల జర్నీ కూడా ఈరోజు 3000. అటు మన బెంగళూరు వెళ్ళాలంటే 4000 టికెట్ పెట్టి కొనుక్కు వెళ్తున్నారు బస్సుల్లో కూడా. సో అది పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఇక్కడ ఇది నార్త్లో ఎక్కువ లేదు బస్సుల కల్చరు, ఇంత సోఫిస్టికేటెడ్ బస్సెస్. సౌత్లో చాలా ఎక్కువ. ఎందుకంటే మన దగ్గర ఐటీ వాళ్ళు ఆ ఊళ్ళకి వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళడానికి కాస్త సుఖానికి అలవాడు. తర్వాత రాత్రి ఎక్కితే పొద్దున్న దిగిపోతాం కదా అని, ఫ్లైట్ అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి అకామిడేషన్ ఉండాలి, ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి బస్సుల్లో ఇటువంటి సోఫిస్టికేటెడ్ బస్సులు వెళ్ళటం వల్ల ఈరోజు డబ్బులు దండుకోవడానికి అవకాశం ఎక్కువైపోయింది. సో అదే పద్ధతుల్లో ఈరోజు లూటీ కూడా చెప్తున్నాం కదా, మనకి కొంచెం డేట్ అవుతున్న కొద్దీ ముందు ఒక వెళ్తే 1000 రూపాయలు ఉంటుంది, తర్వాత 1200, తర్వాత 1500, 2000 చేస్తున్నాడు. స్పాట్లో అయితే 3000 రూపాయలు టికెట్. అంటే ఇష్టం వచ్చినట్టు రేట్ పోయింది. నో కంట్రోల్ ఆన్ దట్. ఏమనంటే బస్సులు మనకి కావు కదా అంటే కనుక ఇది ఎవరు ఊరుకోరు. నేను అందుకనే అంటున్నాను, 2 రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు బాధ్యత వహించండి. మీరు రాజీనామా చేయండి, లేదా దీన్ని సరిగ్గానే చేయండి. దట్ ఈస్ మై డిమాండ్ ఫ్రమ్ మై సైడ్. ప్రజల ప్రాణాలు కాపాడండి, మరొక బిడ్డ ఇట్లా చనిపోకుండా చూడమని మేము అడుగుతున్నాం. కేవలం 15 నిమిషాల్లోనే ఘోర విషాదం జరిగిపోయింది. కొద్దిసేపట్లోనే 10 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గాఢ నిద్రలోంచే కొందరు మృత్యు కీలల్లో మండిపోయారు. ఆత్మ బంధువులు కళ్ల ముందే సజీవ దహనం అయిపోతూ ఉంటే ప్రాణాలతో బయటపడ్డవారు గుండెల నిండా విషాదం నింపుకుని రోదిస్తూ ఉండిపోయారు. కొన్ని నిమిషాల కాలమే కాలనాగై ప్రయాణికుల్ని కాటేసింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అంతా బూడిదైపోయింది. పటాన్ చెరువులో రాత్రి 9:30 బస్సు బయలుదేరింది. నగరంలోని వివిధ స్టేజీల్లో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు వైపు దూసుకుపోయింది. నగరం వీడిన తరువాత ప్రయాణికులు ఒకరొకరుగా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో చివరిసారి వాష్రూమ్ బ్రేక్ కోసం ఆగింది. కొంతమంది బస్సు దిగి రీఫ్రెష్ అయ్యి తిరిగి బస్సెక్కారు. బస్సు మితిమీరిన వేగంతో దూసుకుపోయింది. తెల్లవారుజామున 2:14 ప్రాంతంలో బస్సు టోల్గేట్ దాటింది. టోల్గేట్ దాటిన తరువాత తిరిగి బస్సును ర్యాష్గా డ్రైవ్ చేసుకుపోయాడు డ్రైవర్. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. టోల్గేట్ దాటిన 16 నిమిషాలకే బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు ఉల్లిందకొండ క్రాస్ చేరుకుంది. 2:30 ప్రాంతంలో బస్సు ఓ బైక్ను ఢీకొంది. బైక్ను ఢీకొన్న తరువాత కూడా డ్రైవర్ బస్సును ఆపలేదు. దాదాపు 300 మీటర్ల దాకా బైక్ను ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది బస్సు. బస్సు కింది భాగంలో ఉన్న బైక్ ఇంజన్ వద్ద ఉన్న పైప్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్లు మంటలు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికి మెజారిటీ ప్రయాణికులు గాఢ నిద్రలోనే ఉన్నారు. బస్సు ఆగి గందరగోళంగా ఉండడంతో కొందరు ప్రయాణికులు నిద్రలేచి చూసేసరికి మంటలు కనిపించాయి. డ్రైవర్, కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టుకుని బయటపడ్డారు. డ్రైవర్ క్యాబిన్ వైపు ఉన్న డోర్తో పాటు ఎమర్జెన్సీ డోర్ జామ్ అయిపోయింది. అయితే నిద్రలో ఉన్నవారు బస్సులో ఇరుక్కుపోయారు. చూస్తూ ఉండగానే మంటలు బస్సంతా వ్యాపించాయి. ఎటూ తప్పించుకునే వీలు లేకపోయింది. దట్టమైన పొగ బస్సంతా వ్యాపించడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎమర్జెన్సీ గేటు నుండి బయటపడ్డ ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయిన తమ బంధువులను కాపాడుకునే పరిస్థితి లేక కృంగిపోయారు. గుండెలు పగిలేలా రోదిస్తూ ఉండిపోయారు. మంటల్లో చిక్కుకున్న ప్రయాణికుల పెడబొబ్బలతో, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది.
చిన్నపిల్లలు, మహిళలు నిస్సహాయంగా మంటలకు ఆహుతైపోయారు. ఎన్నో కలలను వెంటబెట్టుకుని బెంగళూరు వెళుతోన్న వారు తమ కలలతో పాటు సజీవ దహనమైపోయారు. బస్సులో ఉన్న తమ బంధువులను కాపాడాలంటూ బయటపడ్డ ప్రయాణికులు బిగ్గరగా కేకలు పెట్టారు. రోదనలతో అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. 2:30 ప్రాంతంలో ప్రమాదం జరిగితే 2:45 అంతా అయిపోయింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కాలి బూడిదైపోయాయి. మృతదేహాలు గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతగా మాడి మసైపోయాయి. బస్సు మంటల్లో చిక్కుకుని ఉండడాన్ని అటుగా తమ వాహనంలో వస్తోన్న ఓ మహిళ గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 3 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. మరోవైపు పోలీసులు రంగంలోకి దిగారు. కొంతసేపటి క్రితం అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఓ 4 గంటల క్రితం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తుళ్ళుతూ నవ్వుతూ గడిపారు. మర్నాడు అనుకున్న కార్యక్రమాలను తలుచుకుంటూ కాలక్షేపం చేశారు. కాని అవేవీ చెయ్యకుండానే తాము కానరాని లోకాలకు వెళ్ళిపోతున్నామని చనిపోయిన వారిలో ఎవ్వరూ ఊహించలేదు. తమకి రేపన్నదే ఇక లేనే లేదని వారికి తెలీదు పాపం. తమ జీవితాలు, తమ కలలు శాశ్వతంగా ఈ బస్సులోనే అగ్ని సమాధి అయిపోతున్నాయని వారికి తెలీనే తెలీదు. బంధువులకు తామొక విషాద జ్ఞాపకంగా మిగిలిపోతామని తెలీదు. అందమైన రేపటిని అందంగా ఊహించుకుంటూనే అందరూ ప్రయాణించారు. అదే తమ అంతిమ యాత్ర అవుతుందని వారికి ఎలా తెలుస్తుంది? ట్రావెల్స్ వ్యాపారుల ధనాశ, ప్రయాణికుల భద్రత పట్ల వారిలో ఉన్న నిర్లక్ష్యం తమకు నిండు 100 ఏళ్లు నిండిపోయేలా చేస్తాయని వారికి తెలియదంటే తెలియదు. ఘోర విషాదం కాలమే కాలనాగయింది. అది నిండు ప్రాణాలను బూడిద చేసేసింది. బంధాలు, మమతలు, ఆప్యాయతలను తమతో పాటే పట్టుకుపోయింది. అంతా కొద్ది నిమిషాల్లోనే, కేవలం కొద్ది నిమిషాల్లోనే అంతా విగత జీవులైపోయారు. తమ జీవన ప్రస్థానాలకు వీలునామా రాసేసుకున్నారు. మరణ వాంగ్మూలం ఇవ్వకుండానే మృత్యు కుహరంలోకి జారుకున్నారు. వ్యవస్థలోని వైఫల్యాలు, ఉదాసీనతల పాపమా అని పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో మండిపోయాయి. ట్రావెల్స్ వ్యాపారులకు ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే. కానీ మృతుల బంధువులకు మాత్రం ఇది తీరని విషాదం, జీవితకాలపు భయానక జ్ఞాపకం. పాలెంలో ఇటువంటి దుర్ఘటనే గతంలో జరిగింది. దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఉంటే ఇప్పుడు కర్నూలు దగ్గర ఇలాంటి ఘటన మరొకసారి జరిగి ఉండేది కాదు. ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. అయితే చైనాలో ఇలానే 2012లో ఒక స్లీపర్ బస్సుకి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత చైనా కంప్లీట్గా ఆ స్లీపర్ బస్సుల్నే నిషేధించింది. సుధాకర్ గారు, అప్పుడు వినిపిస్తుందండి నా వాయిస్ మీకు? యా, 2012లో అండి చైనాలో ఇలా ఒక స్లీపర్ బస్ యాక్సిడెంట్ జరిగిందట. ఆ తర్వాత కంప్లీట్గా స్లీపర్ బస్లే వద్దనుకున్నారు వాళ్ళు, నిషేధం పెట్టారు. మన దగ్గర కమిట్మెంట్ ఎందుకు ఉండట్లేదు అనేది ప్రశ్న. ఎస్, ఎగ్జాక్ట్లీ. అందుకనే అసలు స్లీపర్ బస్సులు జనరల్గా అలౌడ్ లేవు ఎక్కడ. అందుకనే మన దగ్గర పర్మిషన్ ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తారంటే లోకల్గా ఉన్న వాటన్నిటికీ ఏది ఈ యూనియన్ టెరిటరీస్కి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటారు. అక్కడి నుంచి అక్కడ ఏంటంటే పర్మిషన్స్ కాస్త ఈజీ దొరుకుతాయి. కొండల ఏరియాలో అవి ఉంటాయని చెప్పి వాళ్ళకి ఏంటంటే కొంచెం పర్మిషన్స్ అన్ని రూల్స్ వేరు ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి ఆర్టీఏ అథారిటీ నుంచి ఈజీగా తెచ్చుకుంటారు పర్మిషన్. అక్కడున్న లాక్యూన్ గురించి వాడుకుని ఇక్కడ వాడుతున్నారు. అది యాక్చువల్లీ ఇట్స్ బ్యాన్ అది మన దగ్గర. దాన్ని ఈ మధ్యన ఆర్టీసీ కూడా కొన్ని స్లీపర్ బస్సులు పెట్టినట్టుగా చూశాను నేను. అది దాంట్లో యా, సుధాకర్ గారు, స్లీపర్ బస్సులు ఆ మధ్య కొన్నేళ్ల క్రితం అనుకుంటా 20 ఈ పాలెం ఘటన తర్వాత కొన్నాళ్ళు అసలు స్లీపర్ బస్సుల్ని నిషేధించే అనుకుంటున్నారు 2 రాష్ట్రాలు కూడా. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయినాయి. స్లీపరే లే స్లీపరే కాదు, అన్ని ప్రైవేట్ బస్సులను కూడా బ్యాన్ చేశారు అప్పుడు. ఆ టైంలో ఒక 5-6 నెలలు, 2-3 నెలలు కూడా బ్యాన్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బంద్ అయినాయి అప్పుడు. ఆ టైంలో టోటల్ బంద్ చేశారు. మీరు పేపర్లో చూడండి. అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ కూడా బాగా పెరిగింది. టోటల్గా బ్యాన్ చేశారు. మళ్ళీ వాళ్ళు కోర్టు ఆర్డర్లు తెచ్చుకుని మళ్ళీ రన్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 2-3 మంత్స్, ఒక 1 మంత్ 2 మంత్స్ క్లోజ్ అయిపోయింది టోటల్గా. ప్రైవేట్ ట్రావెల్స్ రోడ్డు మీద బంద్ అయినాయి. చేసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ పికప్ చేశారు, మళ్ళీ తీసుకోవడం మొదలుపెట్టారు అది దాని నుంచి. రైట్ అండి. అండ్
డ్రైవర్స్ అది ఆ సిస్టమ్ efficiency రావాలి of మళ్ళీ. drivers ఎందుకంటే కూడా ప్రైవేట్ అండి. ట్రావెల్స్ మొత్తం చేస్తున్న డ్రైవర్స్ మాఫియా ఎంతవరకు ఉందో. ఎఫిషియెంట్ గా ఉంటున్నారు ఈ ప్రైవేట్ ఏమండి? ట్రావెల్స్ లో అనేది? ఇంతకు ముందు కూడా మీరు మాట్లాడారు గవర్నమెంట్ ఉండరండి డ్రైవర్స్ వాళ్ళు. వీళ్ళంతా ఉండేవాళ్ళు చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో ఉంటున్నారు. కొంత ఇలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది తెలుసుంటోంది. వేరాజ్ ప్రైవేట్ డ్రైవర్స్ కి అది కొంత ఉండట్లేదు అనేది ఒక అబ్జర్వేషన్. అవునండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ గవర్నమెంట్ ట్రావెల్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. 8 hours అని, మధ్యలో రెస్ట్ అని, వాళ్ళు చెకింగ్ అని, మధ్యలో ఎక్కడైతే ఆపుతారో ఆ టైంలో వాళ్ళకి చెకింగ్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి వాళ్ళు ఆ హాల్ట్ పాయింట్లలో. అప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఏమైనా ఉందా, బ్రీత్ అనలైజర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ డ్రైవర్స్కి అన్నిటికీ నడుస్తుంది, కానీ ప్రైవేట్ వాళ్ళకి ఆ చెకింగ్ లేదు. అయినా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందండి. అప్పుడెప్పుడో 12 years బ్యాక్ జరిగిన సంఘటన ఒకటైతే సేమ్ రిపీట్ అవ్వడం ఏంది, సేమ్ ఆల్మోస్ట్ ఆర్ రిపీటింగ్ సేమ్ మిస్టేక్స్ తోటి. ఇప్పుడు దీంట్లో ఎన్నో టెక్నాలజీ పెరిగిపోయింది, ఎంతో అవి వచ్చినాయి, ఎంతో మార్పులు వచ్చినాయి, మొత్తం సిస్టమ్ అంతా మార్పులు వచ్చినాయి, బ్రీత్ అనలైజర్ వచ్చినాయి, ఇతర కొంచెం ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ వచ్చేసేసింది. ఇంత వచ్చినాక కూడా ఇంత యాక్సిడెంట్లు కావడానికి అవకాశాలు ఎట్లా వస్తున్నాయి అన్నీ, ఎక్కడ మిస్టేక్స్? ఈవెన్ ఆ రోడ్డు మీద కూడా అసలు అంత రాత్రి కూడా మోటార్ సైకిల్ ఎందుకు వచ్చింది, ఎలా కొట్టింది, డ్రైవర్ ఎందుకు అట్లా తప్పించి పారిపోయాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వీటన్ని కూడా జరగాలి. అందుకు నేను అనేది ఏంటంటే అసలు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ఏదో బస్సులు నడుపుతున్నాయి, ముందు ఈ ట్రావెల్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి, దీన్ని ముందు ప్రక్షాళన చేయాలి, లేకపోతే లీగలైజ్ చేసుకోవాలి. వాళ్ళు ఇల్లీగల్గా నడపడానికి వీల్లేదు. గవర్నమెంట్కి రావాల్సిన 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల ప్రభుత్వానికి రావాల్సిందే, అది ప్రజాధనం అది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కాకులు కొట్టి గద్దలు వేసినట్టు ఇక్కడేమో ఆర్టీసీకి ఏమో టికెట్ పెంచుతారు, ఒకవైపు ఏమో అటేమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ డబ్బులన్నీ ప్రజలకు చెందాలి. సో ఇవన్నీ ప్రక్షాళన చేయాల్సిందే. అందుకనే మేము అడిగేది ఏంటంటే 2 రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు ఈ సంఘటనను అడ్డు పెట్టుకొని ఏదో తప్పించుకోవడం కాదు, మీరు చేతనైతే మార్చండి లేదా రాజీనామా చేయండి. అసలు నిజానికి ఒక టైంలో మంచి అది ఉండేది, యాక్సిడెంట్ కాగానే బాధ్యత వహించేవాళ్ళు మినిస్టర్ అని, నేను బాధ్యత వహిస్తున్నానని చెప్పి. ఇప్పుడు చెప్పడం పోయి ఎదురుదాడి చేస్తున్నారు అందరూ, ఈ బస్సు మాది కాదు అని. ఎట్లా మీది కాదండి? ఈ బస్సు నడుస్తుంది, రాష్ట్రం నడుస్తుంది, వేరే నెంబర్ పెట్టుకుంది, మన దగ్గర టికెట్లు అమ్మింది, మన దగ్గర లగేజ్ ఎక్కించుకుంది, మన దగ్గర మనుషులను చంపింది, మన రాష్ట్రం చెప్తుంది, మన బస్సు కాదా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఆయన మినిస్టర్ కదా, ఆయన అట్లా మాట్లాడతారా? సుధాకర్ గారు, ఈవెన్ ప్రభుత్వాలు కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి, మాకు ప్రైవేట్ వద్దు, ప్రభుత్వం నిర్వహించాలి రోడ్డు రవాణాని అని అడుగుతున్నామంటే ప్రభుత్వాల మీద ఉన్న నమ్మకం అది. మీరు ప్రభుత్వ రంగంలో ఇది చాలా బాగా నడిచింది, బాగా నడిపిస్తున్నారు అని ప్రజలందరూ కూడా అడుగుతున్నారంటే కొంత గర్వంగా ఫీల్ అయ్యి దాన్ని ఇనిషియేట్ తీసుకోవాలండి. నిజానికి ఏంటంటే ప్రభుత్వం రంగ సంస్థలన్నీ పటిష్టం చేసుకోవాలండి. మన దగ్గర ఇప్పుడు అమ్మేస్తున్నారు అన్నీ, కానీ మొత్తం వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు కానీ, బట్ ఏం ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసి ప్రాఫిట్ ఓరియంటెడ్ కాదు. ఆర్టీసీ ఈజ్ ఫర్ పబ్లిక్ కోసం. ఇప్పుడు పల్లె వెలుగు ఉందండి, పల్లె వెలుగు ఎందుకు నడుస్తుంది? గ్రామాల్లో ఉన్న కూరగాయలు పట్టడానికి. గ్రామాల్లో కూరగాయలు వాడు కనుక ప్రైవేట్ బస్సులో పట్టుకొస్తే ఆ డబ్బులు, కూరగాయలు అమ్మిన డబ్బులు ట్రాన్స్పోర్ట్కి సరిపోతాయి. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్ముకుంటే కాస్త 4 డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి అమ్మమని చెప్తారు, ఎందుకంటే దళారీ వ్యవస్థ తీయడానికి. అందుకని పల్లె వెలుగు బస్సులన్నీ ఎక్కువగా అగ్రికల్చర్కే లాసులు నడుస్తాయి, కానీ ప్రభుత్వం దానికి సబ్సిడీ ఇస్తుంది. అట్లాగే సిటీలో ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, దానికి సబ్సిడీ ఒక 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, ఎందుకంటే ప్రజలకి అవసరాలు తీర్చడానికి. సో అక్కడ లాభాలు వచ్చి తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి, అప్పుడు కాంపెన్సేట్ అవుతుంది. లాభాలు వచ్చి ఏమో వేరే వాళ్ళకి ఇచ్చేసేసి ఆర్టీసీ నష్టాలు నడుస్తుందని చెప్పి ప్రజల మీద టికెట్ పెంచడం అనేది అన్యాయం కదా. సో ఆర్టీసీ ఈజ్ అన్ వండర్ఫుల్ సిస్టమ్. మన దగ్గర ఒక టైంలో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో అద్భుతమైన వ్యవస్థ అని చెప్పేవాడు 2 రాష్ట్రాలు కలిసినప్పుడు. ఇప్పుడైతే ముక్కలైపోయి చిన్నగా అయినా, బట్ ఇట్స్ అద్భుతమైన వ్యవస్థ. ఇది ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసమే పనిచేయాలి. ఇటువంటి వ్యవస్థని పబ్లిక్ చేయడానికి ఈరోజు ఆర్టీసీని చంపేయడానికి చేసే ప్రయత్నంలో భాగం ఇది. ఎందుకంటే దాంట్లో లక్షల కోట్లు ఆస్తున్నాయి, వాళ్ళకి బస్సులు, ల్యాండ్లు, గిండ్లు చాలా ఉన్నాయి. వీటన్నిటిని ప్రైవేట్ పరం చేసి ఎక్కడికక్కడ కబ్జా చేద్దామని అన్ని వచ్చిన ప్రభుత్వాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పటికి లాస్ట్ టైం ఏదో చేయబోతుంటే మేము ఆపాము, చాలా గొడవలు చేసి ఎంప్లాయీస్తో కలిపి ఉద్యమాలు చేసి అవన్నీ ప్రాపర్టీస్ అమ్మేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటే, ఇది కాదు మనకి మన ఆస్తులు అమ్ముకోవాలని. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయట పద్ధతుల్లోనే ఒక 3,000 బస్సులు ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. అందుకని అంటున్నాం, ఈ ప్రైవేట్ బస్సులని మీరు తీసుకోండి, ప్రభుత్వం నడపాలి. ఎందుకు నడపలేదు? నడపగలుగుతుంది. దే క్యాన్ రన్, మీరెందుకు నడపలేరు? ఓకే, సుధాకర్ గారు మనతో పాటు గాంధీ గారు కూడా జాయిన్ అవుతున్నారండి. రావాలండి, ప్రజలు చేంజ్ వచ్చి. రిటైర్డ్ ఆర్టీఏ అధికారి అయిన. నమస్కారం గాంధీ గారు. ఈ ప్రమాదం గురించి మాట్లాడుతున్నాం, గతంలో పాలెం ఇన్సిడెంట్ అప్పుడు కూడా మీరు మాట్లాడారు. ఒక దారుణమైన పరిస్థితులు, అప్పటి నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకున్నాం అనేది ప్రశ్న. ఏం నేర్చుకోలేదని అయితే అర్థమవుతుంది, మరో యాక్సిడెంట్ అలాంటిదే ఒకటి చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ ప్రమాదాలు నిజానికి అమాయకులైనటువంటి ప్రయాణికుల యొక్క ప్రాణాలను బలిగొంటున్న మాట వాస్తవం.
ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటానికి చట్టాలు ఉన్నప్పటికీను ఆ చట్టాలని సక్రమంగా నిర్వర్తించవలసినటువంటి లేదా బాధ్యత వహించవలసిన అధికారులు నిర్లిప్తంగా ఉండటంతోనూ బస్సు యజమానులు లాభాపేక్షతో ప్రమాణాలకు నిర్దిష్టంగా లేని వాహనాలని రోడ్డు మీదకి తిప్పటంతో ప్రయాణికులు మధ్యలో బలైపోతున్నారు. ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ఇది డయ్యూడామన్లో రిజిస్టర్ కాబడిన బస్సు. దాదాపు 5-6 సంవత్సరాల వయసు ఉన్న బస్సు అని తెలుస్తుంది. మరి ప్రతి సంవత్సరం కూడాను ఈ బస్సులకి ఫిట్నెస్ టెస్టింగ్ అనేది మళ్ళీ డయ్యూడామన్లోనే జరుగుతుంది. ఇక్కడ జరగదు. మరి ఇక్కడ అడ్రస్ కాదు కదా, బండి డయ్యూడామన్లో రిజిస్ట్రేషన్ అయ్యి అక్కడ రిజిస్ట్రేషన్తోనే బండి నడుస్తున్నప్పుడు ఫిట్నెస్ కూడా బండికి ఫిట్నెస్ రెన్యూవల్ కూడా అక్కడే జరుగుతుంది. అలా జరిగినప్పుడు కాదండి, మరి అక్కడ ఫిట్నెస్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు, రిజిస్ట్రేషన్ అక్కడ జరుగుతుంది. కానీ మరి ఇక్కడ ప్రభుత్వాలు ఎట్లాగా దీన్ని అనుమతిస్తాయి ఇక్కడ రోడ్లపై నడవడానికి? ఇక్కడ ప్యాసింజర్లు మోటారు వాహనాల చట్టం ప్రకారం ఏ వాహనమైనా భారతదేశంలో ఎక్కడైనా రిజిస్టర్ కాబడవచ్చు. చట్టపరంగా ఏ ప్రాంతంలో అయినా తిరగవచ్చు. కానీ ఆ బండిని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ వ్యక్తికి అక్కడ ప్రాపర్ అడ్రస్ ప్రూఫ్ ఉందా లేదా, ఆ వ్యక్తి నిజంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడా అనేది నిర్ధారణ జరగాలి. ఆ వ్యక్తి ఆ బస్సుని నిజంగా అక్కడ ప్రొడ్యూస్ చేశాడా, ఆ బస్సు నిబంధనలకు అనుగుణంగానే తయారు కాబడిందా. ఎందుకంటే ఇది ఓల్వో బస్సు తయారు చేసేది ఓల్వో వాళ్ళు, బస్సు బాడీ కన్స్ట్రక్షన్ చేసేది ఆయన వేరే ఆథరైజ్డ్ డీలర్స్. వాళ్ళు కూడాను ఈ బస్సు బాడీ నిర్మాణంలో కూడా ప్రమాణాలు పాటించాలి. కొంతకాలం క్రితం ఈ స్లీపర్ బస్సుల యొక్క నిర్మాణంలో ప్రమాణాలు లేకపోయినప్పటికీను ఇప్పుడు నిబంధనలలో క్లియర్గా AIS 115, AIS 53, AIS 15 వీటిల్లో ఎలాంటి మెటీరియల్ని బస్సు బాడీ నిర్మాణంలో ఉపయోగించాలి, ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్ ఏ రకమైన ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్ని వాడాలి, ఏ రకమైన ఫైర్ రిప్రెసివ్ మెటీరియల్స్ వాడాలనేది నిర్దేశాలు ఉన్నాయి. అలాంటి మెటీరియల్స్ని మాత్రమే వాడాలని ఉన్న నేపథ్యంలో ఈ బస్సు ఎందుకు అలాంటి పరిశీలనని అధిగమించినాయి అనేదాన్ని ఈరోజు జరిగిన ప్రమాదమే ఏమీ జరగలేదనేది నిర్ధారణ అవుతుంది. రైట్. బస్సు పాతది కావచ్చు, కానీ దానికంటూ ఒక వయసు ఉంటుంది. ఈ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ బస్సులు ఇందాక మీరు అన్నారు అక్కడెక్కడో రిజిస్ట్రేషన్ ఇక్కడ తిరగవచ్చునా, అక్కడెక్కడో ఫిట్నెస్ చేయించి ఇక్కడ తిరగవచ్చునా అని. ఇది టూరిజం ప్రమోషన్కి భారతదేశంలో మొత్తం వ్యాప్తంగా తిరగలగటానికి వెసులుబాటు కల్పించిన ఫెసిలిటీ. ఇది టూరిజం ప్రమోషన్ కోసం కల్పించిన వెసులుబాటు. దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇప్పుడు ఈ బస్సుని సీజ్ చేయడానికో ఈ బస్సు నిబంధనలు పాటించలేదనో ఇక్కడ గవర్నమెంట్ సీజ్ చేయడానికి ఉండదా? ఫిట్నెస్ క్యాన్సిల్ చేయొచ్చు. అక్కడ తీసుకొచ్చాడు, లోపాలు ఉన్నాయి. ఏది ప్రమాణాలకు విరుద్ధంగా బస్సుకి పొల్యూషన్ ఉందనో, లేదు సీట్లు ఉండాల్సిన చోట సీట్లతో పాటు బెర్తులు ఉన్నాయనో, ఇలాంటి నిర్మాణపు లోపాలు, వాహనం వినియోగంలో లోపాలు ఉంటే ఫిట్నెస్ క్యాన్సిల్ చేయొచ్చు. అవి ఇక్కడ జరగటం లేదు. ఇన్స్పెక్షన్ జరగటం లేదు. అసలు బస్సులేమో 10:30కి రోడ్డు మీదకి వస్తాయి. అప్పటి వరకు గ్యారేజీల్లో ఉంటాయి, అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. రోడ్డు మీదకి వస్తాయి, ప్రయాణికులను ఎక్కించుకుంటాయి, వెళ్ళిపోతాయి. ఈ టికెట్ బుకింగ్ పూర్వం బయట ఆఫీసుల్లో ఉండేవి, ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ వచ్చేసింది. సో మీరు ఇంట్లో నుంచి బస్సు బుక్ చేయాలనుకుంటే చాలా మార్గాలు ఉంటాయి కదండి. ఇప్పుడు ట్రావెల్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ గ్యారేజ్కి తీసుకెళ్ళమని అడిగి చేయొచ్చు. నేను చెప్పేది అసలు ఒక చెక్ లిస్ట్ ఉండాలి. ఇప్పుడు విమానం ఎక్కుతున్నారనుకోండి, మీరు విమానం బయలుదేరబోయే ముందు గ్రౌండ్ స్టాఫ్ ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకుంటారు. విమానం సరిగ్గా ఉందా లేదా, టైర్లు సరిగ్గా ఉన్నాయా లేదా, ఫ్యూయల్ సరిగ్గా ఉందా లేదా, ఇలాంటి గ్రౌండ్ స్టాఫ్ ఇస్తారు రిపోర్ట్.
పైలట్ ఇంకో రిపోర్ట్ ఇస్తాడు, విమానంలో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా, ఇంజిన్ సరిగ్గా ఉందా లేదా, అన్నీ పనిచేస్తున్నాయా లేదా అని. ఈ రెండు సమన్వయం జరిపి ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ విమానం వెళ్ళటానికి పర్మిషన్ ఇస్తారు. అవును. అలాగే విమానం ఎక్కిన ప్రయాణికులకి ఆ ఎయిర్ హోస్టెస్ ప్రతి ఒక్కరికి ప్రతి ట్రిప్కి అనౌన్స్ చేస్తారు, సీట్ బెల్ట్ పెట్టుకో, ఏమండి మీరు ముందు సీట్లు సరిగ్గా పెట్టుకోండి, పైనుంచి ప్రెషర్ తగ్గితే మీకు ఆక్సిజన్ మాస్కులు వస్తాయి, మీరు పెట్టుకుపోయే ముందు పక్క వాళ్ళకు ఉందో లేదో పెట్టుకుపోయే ముందు మీరు పెట్టుకోండి, మీ ఎమర్జెన్సీ ద్వారాలు ఫలానా చోట ఉంటాయి, అత్యవసర సమయం ఎప్పుడు మీకు దారి చూపిస్తాయి. అంటే ఇవి రొటీన్గా ప్రతి ప్రయాణంలోనూ తీసుకునేటటువంటి జాగ్రత్తలు. వీళ్ళు మరి ఒక కంపార్ట్మెంట్లో 42 మంది ప్రయాణికుల్ని డబల్ బెర్త్లోను సింగిల్ బెర్త్లోను చట్టవిరుద్ధమా చట్టబద్ధమా ఉంచండి, ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ రక్షణ విషయంలో ఏమి జాగ్రత్తలు తీసుకోవటం లేదు అన్నది నా ఆవేదన. అందుకోసమే నేను ఎయిర్లైన్ వచ్చి డైరెక్ట్ గా వచ్చి చెప్పకపోయినా మీరు సినిమాలు వేసే చోట వీడియో ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక పాంప్లెట్ ఇవ్వచ్చు, ఇదిగో పలానా చోట ఎగ్జిట్ డోర్స్ ఉంటాయి, పలానా చోట ఇది ఉంది, దీన్ని కట్ చేసుకుంటే బయటికి వెళ్ళొచ్చు, లేకపోతే ప్రమాద సమయంలో మీరు ఇలా చేయాలి, ఫైర్ వస్తే ఇలా చేయాలి, అవన్నీ చేసే ప్రయత్నం చేయొచ్చు. నేను చెప్పబోతున్నది అదే, మీరు చక్కగా చెప్పారు, నేను కూడా ఇలాగే చెప్పాలనుకున్నాను. ఇంకోటి కూడా ఉంది, ప్రతిసారి ఫిట్నెస్ రెన్యూ చేసేటప్పుడు ఆ బస్సు ప్రమాణాలకు అనుగుణంగా ఆ రోజు మనలో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా అది ఉందా లేదా అనేది తనిఖీ చేయవలసిన బాధ్యత ఆ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. అంటే బండిలో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా లేవా, బండిలో స్మోక్ సెన్సార్స్ ఉన్నాయా లేవా, బండిలో ఫైర్ సెన్సార్స్ ఉన్నాయా లేవా, గ్లాసును బద్దలు కొట్టి అపాయ సమయంలో బయటికి వెళ్ళటానికి హ్యామర్లు ఫిక్స్ చేశారా లేదా, పెట్టిన ప్లేసులు ప్రామినెంట్గా కనపడుతున్నాయా, డ్రైవర్ దగ్గర అలారం బటన్ ఉండాలి, ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగి తను అందరికీ చెప్పలేని పరిస్థితిలో ప్రమాదం బటన్ నొక్కితే సౌండ్ బస్సు మొత్తం వినపడి ప్రయాణికులు అందరూ జాగ్రత్తగా ఉండటానికి. అంటే ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీను పాటించకుండా ఉంటే, దాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు పర్యవేక్షించకపోతే, నీ పెట్టవలసినటువంటి వాహన యజమానులు అలాంటివి చెప్పకపోతే ఇవన్నీ కాస్ట్ కట్టింగ్ ఎఫర్ట్స్. అవును. గ్లామరస్గా ఏం చేస్తారు, సీలింగ్ చాలా బాగా చేస్తారు, ఫ్లోరింగ్ బాగా చేస్తారు, ఎక్స్టీరియర్ చాలా బాగా అనిపిస్తుంది, ఇంటీరియర్స్ ప్యానలింగ్ బాగా చేస్తారు, గ్లిటరింగ్గా పెడతారు, వచ్చేటటువంటి కస్టమరు చాలా ఆహా ఎంత బాగుంది కర్టెన్లు వేస్తారు ఈ ప్రైవసీ కోసం, వాళ్ళు వేయకపోయినా కానీ వీళ్ళు వేయించుకుంటారు, వాళ్ళు పక్కకు లాగినా కానీ వీళ్ళు లాక్కుంటారు, లోపల ఉన్నది ఎవరికి తెలియకూడదని, వాళ్ళు ఏం చేస్తున్నారో నిద్రపోతున్నారు అనుకుంటారని. అంటే ఇవన్నీ కూడా ఏంటి, ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగితే ఆ అగ్ని యొక్క వ్యాప్తిని పెంపొందించేయే కానీ తగ్గించేవి కాదు. ఫైర్ రిప్రెసెంట్స్ ఆర్ ఫైర్ ఇన్ఫ్లేమబుల్గా ఉండే కాకుండా ఉండే మెటీరియల్ వాడాలన్న జ్ఞానం ఈ యజమానులకు ఉండలేదు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వాళ్ళు అవగాహన కల్పించడం లేదు. మనకి ఏం కావాలో ఎక్కేటప్పుడు మీరు చూసుంటారు, డబుల్ బెర్త్ దగ్గర నిచ్చెన ఉంటుంది పైకి ఎక్కడానికి, అవి 2 రాడ్లు 3 అడ్డం రాడ్లు, ఎక్కడానికి నువ్వు కంఫర్టబుల్గా ఎక్కగలుగుతున్నా దిగేటప్పుడు అడావుల్లో దిగేటప్పుడు యూ డోంట్ ఫైండ్ దెమ్ వేర్ టు కీప్ యువర్ లెగ్ అండ్ హౌ టు గెట్ డౌన్. ఇలాంటి ప్రమాద పరిస్థితుల్లో అలాంటి ఇంకా కేయాస్ ఉన్నప్పుడు ఎలా దిగ్గలుగుతారు? ఎగ్జాక్ట్లీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అందులోనూ మనకు వస్తున్న వార్తలు బండి కాగితాలన్నీ సక్రమంగా ఉన్నాయట, ఇన్సూరెన్స్ వ్యాలిడ్గా ఉంది, ఫిట్నెస్ వ్యాలిడ్గా ఉంది, బండికి ట్యాక్స్ కట్టారు, పర్మిట్ ఉంది, ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అల్లుడి నోట్లో మాత్రం శని ఉంది. ఎందుకు? సరిగ్గా ఉండాల్సిన చోట సరిగ్గా లేదు, సరిగ్గా ఉండనవసరం లేని చోట అతిగా పెట్టేసి ప్రయాణికుల యొక్క రక్షణ తగ్గించేశారు. రైట్ అండి గాంధీ గారు, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు, రోడ్డు ప్రమాదాలు కనుక జరిగినప్పుడు ఒక వ్యక్తి ప్రాణం కాపాడడానికి గోల్డెన్ టైం ఉంటుంది. ఆ గోల్డెన్ టైం లోపల ప్రాథమిక చికిత్స అందిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని కాపాడొచ్చు అనేది ఒక గోల్డెన్ టైం రూల్గా చెప్తారు.
అలాగే ఇలాంటి బస్సు ప్రమాదాలకి కూడా అలాంటి ఒక గోల్డెన్ పీరియడ్ ఉంది అంటోంది స్వీడన్కి సంబంధించిన ఒక సంస్థ. వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగం ఏంటో కూడా ఒక్కసారి చూద్దాం. స్వీడన్కి సంబంధించిన ఒక సంస్థ ఎస్పీ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇలాంటి ఒక బస్సుని తీసుకుని వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్గా దీనికి మంట పెట్టారనమాట. వాళ్ళు ఏం చేశారంటే చూస్తున్నాం, ఇలాంటి ఒక మెటీరియల్ని బస్సు లోపల అమర్చి, నెక్స్ట్ స్లైడ్ ఇవ్వండి, ఆ వెంటనే దానికి మంట అంటించారు. సో వాళ్ళ ప్రయోగం ఏంటంటే ఈ మంట ఎంతసేపట్లో అంటుకుంటుంది, ఈ మంట అంటుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ఎంత టైంలో ఈ ప్రయాణికుల్ని కాపాడాల్సి ఉంటుంది అనేది వీళ్ళ ప్రయోగం. మంట అంటించిన 2 నిమిషాలకి మనకు చూస్తున్నాం, 2 నిమిషాలు కరెక్ట్గా ఏదైతే మంటను అంటించారో 2 నిమిషాల తర్వాత బస్సు మనకి ఇలా కనబడింది. నెక్స్ట్ స్లైడ్. 3 నిమిషాల తర్వాత బస్సు ఎలా కనపడిందో చూస్తున్నాం. మనం చూడొచ్చు కొంతవరకు ఈ పొగ అనేది ఆ బస్ క్యాబిన్లో మనకి 3 నిమిషాల తర్వాత కనబడుతోంది. నెక్స్ట్ స్లైడ్. కరెక్ట్గా 5:30 నిమిషాల తర్వాత, లైట్స్ లేవు, 5:30 నిమిషాల తర్వాత పూర్తిగా మనకి పొగ అనేది వ్యాపించిపోయింది. అంటే ఇక్కడ పొగ మాత్రమే కాదు, దీంతో పాటుగా విషవాయువులు కూడా ఈ బస్ కంపార్ట్మెంట్ అంతా వ్యాపించాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది కరెక్ట్గా 5:30 నిమిషాల తర్వాత. నెక్స్ట్ స్లైడ్ చూస్తున్నాం. 7 నిమిషాల తర్వాత ఏమైంది, బస్సు బయటి భాగం, వెనక భాగం పర్టిక్యులర్గా మనకి ఎలా కనబడుతోంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ స్లైడ్. 9:30 నిమిషాల తర్వాత ఏం జరిగింది, ఇది కూడా వెనక భాగమే. మనం పూర్తిగా మంటలు అంటుకుపోయింది. మనకి ఆ లగేజ్ క్యాబిన్తో పాటు కంప్లీట్గా ఇంజిన్ ఉండే ప్రాంతం ఇదంతా కూడా 9:30 నిమిషాల తర్వాత మనకి మంట అనేది బయటకు కనబడుతోంది. 10:30 నిమిషాల తర్వాత ఏం జరిగింది అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. మనకి అది ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఆ కెమెరాని అమర్చిన ప్లేస్ అది. సో 13:30 నిమిషాల తర్వాత పూర్తిగా ఈ బస్ అనేది మంటల్లో కాలిపోయింది. చూడండి, కరెక్ట్గా 1 నిమిషం నుంచి 13:30 నిమిషాల లోపు బస్సు లోపలికి ఎంత ఇంటెన్సిటీ తోటి మంట వ్యాపించింది అనేది వీళ్ళు ప్రాక్టికల్గా మనకి చేసి చూపించారు. నెక్స్ట్ స్లైడ్. 16 నిమిషాల తర్వాత కంప్లీట్గా మొత్తం బస్సు పూర్తిగా తగలబడిపోయిన స్థితికి బస్సు మనకు కనిపిస్తోంది. 18 నిమిషాల తర్వాత బస్సు ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనబడట్లేదు. 18 నిమిషాల తర్వాత మనం చూస్తున్నాం పూర్తిగా మంటలు అంటుకుపోయింది. 18 నిమిషాల తర్వాత సేఫ్టీ రీజన్స్ వీటిని చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్. రైట్, పూర్తిగా కాలిపోయిన బస్సుని రెస్క్యూ చేశారు. మంటలు ఆర్పిన తర్వాత చూస్తున్నాం మనం లెఫ్ట్ సైడ్, ఆ బస్సు యొక్క లెఫ్ట్ సైడ్ భాగం ఇది ఎలా అంటుకుపోయింది అనేది మనకి కనబడుతుంది. రైట్, మంటలు ఆర్పిన తర్వాత పూర్తిగా వెనక భాగం. స్వీడన్కి సంబంధించిన ఒక సంస్థ చేసిన ప్రయోగంకి సంబంధించిన స్లైడ్స్ ఇవన్నీ కూడా, అవి మాత్రమే చూస్తున్నాం. దానికి నిన్న జరిగిన ప్రమాద దృశ్యాలు దానికి మనకి సంబంధం లేదు. రేర్ పార్ట్, వెనక భాగం ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఏం జరిగింది చూడండి. మనకి కంప్లీట్గా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ప్యాసింజర్ క్యాబిన్స్. కొంతవరకు ఇక్కడ నష్టం తక్కువగా కనబడింది. సో దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి అనేది మనం చూస్తున్నాం. అంటే సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు ఉంటాయి అనేది మనకి ఈ స్లైడ్లో చెప్తున్నారు. ఎవాక్యుయేషన్ టైం అనేది మనకి రెడ్ లైన్లో చూడండి చాలా పర్టిక్యులర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. 4 నుంచి 5 నిమిషాలు అనేది గోల్డెన్ పీరియడ్. ఇలాంటి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు 4 నుంచి 5 నిమిషాలు. తర్వాత చూడండి, హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫైర్ టుగెదర్ విత్ ఏ కొలిజన్, అంటే యాక్సిడెంట్ అయ్యి కనుక ఫైర్ అంటుకుని ఉంటే కనుక దానికి మనకి ఇంకా తక్కువ టైం ఉంటుందనేది వాళ్ళు చాలా పర్టిక్యులర్గా మెన్షన్ చేస్తున్నారు. దాంతోపాటు 4-5 నిమిషాలు అయిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ టాక్సిక్ గ్యాసెస్ రీచెస్ ఎ డేంజరస్ లెవెల్. 4-5 నిమిషాలకే ఈ విషవాయువులు అనేది పూర్తిగా బస్సు కంపార్ట్మెంట్లోకి వ్యాపిస్తాయి. ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్తో కనుక ఒక్కసారి మనం కంపేర్ చేసే ప్రయత్నం చేస్తే, నిద్రలో ఉన్నారు ఆల్రెడీ, ఇందులో ఉండే ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో నిద్రపోతున్నారు. వాళ్ళకి మెలకువ వచ్చి వాళ్ళు లేచి 4-5 నిమిషాల్లో కిందికి దిగి, పైన బర్త్ పైన ఉన్న వాళ్ళు కిందికి దిగి బయటకి దూకే టైం ఉందా? క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకి చూడండి. ఆఫ్టర్ 5 to 6 minutes ది విజిబిలిటీ ఈజ్ జస్ట్ ఫ్యూ మీటర్స్. 5-6 నిమిషాలు అయిన తర్వాత విజిబిలిటీ అనేది కంప్లీట్గా లో అయిపోతుంది. బస్ క్యాబిన్లో ఏం జరుగుతోంది ఏంటి అనేది అసలు ప్రయాణికుడికే కనపడని పరిస్థితి ఉంటుంది. ది ర్యాపిడ్ ఇంక్రీజ్ ఆఫ్ ద ఫైర్ ఇన్ ద కోచ్ ఇండికేట్స్ అ సివియర్ రిస్క్ ఆఫ్ డేంజర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. విషవాయువులు అనేవి పెరిగిపోతున్న కొద్దీ, అంటే 4-5 నిమిషాలు కనుక దాటిపోతూ కనుక ఉంటే
ఆ విషవాయువులు డేంజరస్ లెవెల్కి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఒక్కసారి పీల్చుకున్న తర్వాత మన మూమెంట్ కూడా మన కంట్రోల్లో ఉండదు. విషవాయువులు పీల్చుకున్న తర్వాత మనం బయటికి వెళ్ళే ప్రయత్నం ఏదైతే చేస్తామో అది చేయగలమా అనేది కూడా ప్రశ్న. అంటే ఇలాంటి ఒక యాక్సిడెంట్స్లో 4-5 నిమిషాలు అనేది కీలకం. ఈ 4-5 నిమిషాలపైనే మొత్తం డ్రిల్ అంతా ఆధారపడి ఉండాలి. ఏదైతే వెంటనే కొలిజన్ జరిగిందో ఎవరు డ్రైవర్ కానీ అతనితో పాటున్న సెకండ్ డ్రైవర్ కానీ వెంటనే అప్రమత్తం కావాలి. అప్రమత్తమై ప్యాసింజర్స్ని అలర్ట్ చేయాలి. ఇందాక సుధాకర్ గారు కూడా ఒక అంశం మనకి మెన్షన్ చేశారు, అలారం ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి. అందుకే ఇలాంటి ఒక టైంలో అలాంటి ఒక అలారం కనుక రింగ్ అయ్యి కనుక ఉండుంటే ప్రయాణికులంతా కూడా వెంటనే అలర్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది. వాళ్ళందరూ కిందికి దిగి వచ్చే ఛాన్స్ ఉండేది. వాళ్ళందరూ ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉండేది. డ్రైవర్స్ ఆ పని చేయలేకపోయారు. దానికి కారణం ఏంటి? వాళ్ళకి ఇలాంటి ఒక క్రిటికల్ క్రైసిస్ కనుక వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది వాళ్ళు ట్రైన్ అయ్యి లేరు. కాబట్టి వాళ్ళు దాన్ని అడ్రస్ చేయలేకపోయారు. సో 4-5 నిమిషాలు అనేది చాలా కీలకం. దానికి బట్టి వాళ్ళు రికమెండేషన్స్ కూడా ఇచ్చారు. బస్సెస్ షుడ్ బి ఫర్నిచర్ విత్ 2 6 kg ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. 6 kgల ఫైర్ ఎక్స్టింగ్విషర్ మంటలు ఆర్పే ఒక సిలిండర్స్ ఖచ్చితంగా బస్సుల్లో ఉండి తీరాలి. వన్ ఆన్ ద డ్రైవర్ సీట్, 1 ఆన్ ద ఇంజిన్ కంపార్ట్మెంట్. అది కూడా వాళ్ళ ప్లేస్మెంట్ కూడా చాలా పర్టిక్యులర్గా మెన్షన్ చేశారు. ఇన్స్టాలింగ్ అండ్ ఆటోమేటిక్ ఫైర్ సపరేషన్ సిస్టమ్ ఉండాలి. దాంతోపాటుగా లో టైర్ ప్రెషర్ వార్నింగ్ సిస్టమ్ ఉండాలి. దాంతోపాటు పీరియాడిక్ టెక్నికల్ మెయింటెనెన్స్ అండ్ మానిటరింగ్. ఖచ్చితంగా ఫ్లైట్లకి ఇందాక గాంధీ గారు మెన్షన్ చేసినట్టుగా ఫ్లైట్లకి ఏ రకంగా అయితే ప్రతి ఫ్లైట్కి ముందు గ్రౌండ్ స్టాఫ్ అన్నిటినీ చెక్ చేసి ఎలా అయితే ఫ్లైట్ని వదులుతారో ఇక్కడ రోజు అవసరం లేదు, లేదంటే ప్రతి జర్నీకి అవసరం లేదు. కనీసం పీరియాడిక్గా ఒక 15 రోజులకా నెల రోజులకా ఒక టైం ఫ్రేమ్ ఖచ్చితంగా ప్రభుత్వాలు మెన్షన్ చేయాలి. దాన్ని బట్టి ట్రావెల్స్ చెక్ చేయాలి, గవర్నమెంట్ దాన్ని అబ్జర్వ్ చేయాలి. గాంధీ గారు ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్వీడన్లో జరిగినటువంటి రీసెర్చ్ ప్రాజెక్టులో ఉన్న రిపోర్ట్లో మన నిబంధనలన్నీ కూడాను సినానిమస్. ఇందాక నేను కూడా మీకు ఇయే చెప్పాను. అవును, స్మోక్ డిటెక్టర్సు, అలా మన ఫైర్ డిటెక్టర్సు, ఎక్స్టింగ్విషర్సు, అలాగే ఈయన ఫైర్ సప్రెసింగ్ మెటీరియల్స్, ఫైర్ ఇన్ఫ్లేమబుల్ కాకుండా ఉండేటటువంటి ఎక్విప్మెంట్స్ వాడాలి అనేది నిబంధనల్లో ఉందమ్మా. బస్ బాడీ బిల్డింగ్ లైసెన్స్ ఉంది మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఆ నిబంధనలు పాటిస్తున్నారు. కానీ ప్రమాదం ఏమిటంటే అనాథరైజ్డ్గా ఆల్టరేషన్ చేస్తున్నారు. మన సమస్య అది కదా గాంధీ గారు. Section 52 మనకు అన్ని రూల్స్ ఉన్నాయి, మనం ఫాలో అవ్వం. ఫాలో అవుతున్నారో లేదో చూడం. పర్యవేక్షణ లేదు. మేనేజ్మెంట్కి ఏమో కాస్ట్ రిడక్షను, కాస్ట్ కటింగ్. ఈ నేపథ్యంలో క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యి స్టాట్యూటరీ ప్రికాషన్స్ కూడా తీసుకునే నేపథ్యంలో అమాయకులైనటువంటి ప్రయాణికులు బలవుతున్నారు. ఇందాక మీరు అన్నారు గోల్డెన్ టైం అది ఇది. ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ కూడా ఉంది. అవును, తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉంది. బట్ ముందు ఆ స్పాట్లో వాళ్ళు ఆ ప్రాణ రక్షణకి ఎంత తొందరగా బయటికి వెళ్ళగలిగే అవకాశాలు కల్పిస్తుంది అనేది మనం చూసుకుంటే చట్టంలో ఉన్నాయి. ఇందాకే చెప్పాను, AIS 115, AIS 53, AIS 15 ఇలాంటి షెడ్యూల్స్ నిబంధనల్లో ఉన్నాయి. లొసుగులు కూడా ఉన్నాయి. అది సమస్య ఇక్కడ. ఆ లొసుగుల్ని వాడుకుంటున్నారు కానీ నిబంధనలు పాటించట్లేదు. మీరు చెప్తున్నారు అక్కడ నాగాలాండ్లోనో అరుణాచల్ ప్రదేశ్లోనో డయ్యూ అండ్ డామన్లోనో వెళ్ళి రిజిస్టర్ చేయించుకుంటున్నారు. పోనీ ఇక్కడ గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళని ఆపి లేదు మీరు ఫిట్నెస్ లేదు సరిగా, మీరు సీటింగ్ ఫాలో అవ్వలేదని అడుగుతారంటే మాకు సంబంధం లేదంటారు. అంతే కదా సార్, లొసుగులు కూడా ఉన్నాయి. దాన్ని అమెండ్ చేయమమ్మా. జరుగుతున్నది అదే. నీకున్న అధికారం ఏమిటి అంటే బండి యొక్క ఫిట్నెస్ని సస్పెండ్ చేయొచ్చు. దాన్ని CFX నోటీస్ అంటారు. ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు ఒక వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు ఆ బండికి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నప్పటికీ తన దృష్టిలోకి ఒక లోపం కనపడితే ఆ బస్సుకి CFX నోటీస్ ఇచ్చి బస్సుని ఇమ్మొబిలైజ్ చేయొచ్చు. అప్పుడు ఆ బండి యజమాని మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి రిపేర్ చేయించి మళ్ళీ రెక్టిఫై చేయించుకునే వరకు ఆ బస్సుని నడపడానికి వీల్లేదు.
దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. బండి ఎక్కడో రిజిస్ట్రేషన్ అయ్యింది, బండికి అన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ తిరుగుతున్నాడు, తిరగని మందేం పోయింది అనుకున్నారే తప్పితే బండిలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల రక్షణకు ఉండవలసినటువంటి తగిన సామగ్రి ఉన్నాయా లేవా అని పరిశీలన లేదు. మీరు ఇందాక అన్నట్టుగా చెక్ కూడా లేదు. మీరు 15 రోజులకోసారో వారానికోసారో అన్నారు. అసలు ప్రతిరోజు కూడాను ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలి. అవును. బస్సుకి ఫిట్నెస్ ఉందా ఈ రోజుకి, ఎస్. బండికి ఇన్సూరెన్స్ ఉందా, బండికి ట్యాక్స్ ఉందా, బండికి పర్మిట్ ఉందా, బండిలో 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, అవి పనిచేస్తున్నాయా, బండిలో ఉన్నటువంటి స్మోక్ డిటెక్టర్స్ పనిచేస్తున్నాయా, బండిలో ఉన్నటువంటి ఫైర్ డిటెక్టర్స్ పనిచేస్తున్నాయా, బండిలో కిటికీ అద్దాలు బద్దలు కొట్టడానికి హ్యామర్లు ఉన్నాయా. బస్సెస్ ఎక్కువైపోయాయి. ఆ ఆర్టీఏలో అంతమంది స్టాఫ్ ఉంటున్నారా అనేది కూడా ప్రశ్నే కదండి. వాళ్ళు ఎంతమంది బస్సుల్లో చూడాలి, వాళ్ళు ఎన్ని బస్సులు చూడాలి, అది దాని రెండో పార్శ్వం. ఇందాక సుధాకర్ గారు అంటుంటే విన్నాను, మొత్తం ఆర్టీసీ టేక్ ఓవర్ చేయాలని. ఆయనే ఉంటే సామెత ఉంది, మన దగ్గర డబ్బులు ఉంటే ప్రైవేట్ బస్సులు ఎందుకు వస్తాయి, ప్రైవేట్ బస్సులు ఎక్కడ వస్తున్నారు, వేర్ దేర్ ఈస్ గ్యాప్ ఇన్ ది డిమాండ్ అండ్ సప్లై. తగినన్ని ఆర్టీసీ బస్సులు సమకూర్చుకోలేని నేపథ్యంలో ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ని దుర్వినియోగం చేసుకుంటూ లాభాపేక్ష కోసం మళ్ళా ఇక్కడైతే కాస్తో కూస్తో నిబంధనలకు అనుగుణంగా లేకపోతే చేయటం లేదు అని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని దొంగ అడ్రస్లు ఇచ్చి బండ్లను పంపకుండా రిజిస్ట్రేషన్ చేయించేసుకుని ఇక్కడ తిరుగుతున్నారు. రైట్. గాంధీ గారు చెక్ లిస్ట్ ఉండాలని చెప్పారు, పీరియాడిక్గా చెక్కింగ్స్ జరగాలని చెప్పారు. చెక్ లిస్టుతో పాటు ప్యాసింజర్ అవేర్నెస్ కూడా ఉండాలి. వాళ్ళకు ఒక లిస్టు ఇప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్లో చూస్తాం కదా, మన సీటు ముందు ఉంటుంది, అవును, ఏమేం జాగ్రత్తలు వాళ్ళు చెప్పేది చెప్తారు, బట్ దట్ డాక్యుమెంట్ ఈజ్ అవైలబుల్. ఇక మూడోది, డ్రైవర్లకి సరైనటువంటి శిక్షణ లేని వాళ్ళు ఈ రోజున బస్సులు నడుపుతున్నారు. హెవీ లైసెన్స్ తీసుకుంటారు, 3 ఏళ్ల వరకు మళ్ళీ రెన్యూవల్ అవసరం లేదు. వాళ్లకు ఈ వోల్వో బస్సులు లాంటి మ్యానుఫ్యాక్చరర్సు, బాడీ బిల్డింగ్ చేసేటటువంటి లైసెన్స్డ్ హోల్డర్సు వాళ్ళ ఈ బస్సులు నడుపుతున్నటువంటి డ్రైవర్లకి ఒక పునశ్చరణ తరగతులు, ఇలాంటి ప్రమాదాలు జరగచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఉండొచ్చు, మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, ప్రజల ప్రాణాలు కాపాడటానికి మీరు ఈ చర్యలు తీసుకోవాలనేటటువంటి శిక్షణ పునశ్చరణ లేనే లేదు. దానివల్ల సెకండ్ డ్రైవర్ కూడా ఒక్కొక్కసారి ఉండరు, వాళ్ళు చేసే ఓవర్ టైం డ్యూటీలు కూడా ఒక్కొక్కసారి 2 షిఫ్ట్లు పనిచేస్తారని చెప్తున్నారు. ఈ బస్సులకి అన్నిటికీను స్పీడ్ గవర్నర్స్ ఉంటాయి, కానీ స్పీడ్ గవర్నర్లు పని చేయకుండా ఉండే విధంగా చేసి ఎక్కువ స్పీడ్లో పెడుతుంటారు. మీరు అన్నట్టుగా డ్రైవర్కి సరైన రెస్ట్ ఉండదు, వారి ఆరోగ్యం వారు వైద్య పరీక్షలు ఉండవు, ఒక్కోసారి 2 డ్రైవర్ లేకుండా ఉంటారు. ఇవన్నీ కూడాను డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో జరిగే ప్రమాదాలు, అలాంటి డ్రైవర్ని ఎంప్లాయ్ చేసుకున్న యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు, బస్సు యొక్క తయారీలో జరుగుతున్న లోపాలని పరిశీలించకుండా ఉండే అధికారుల యొక్క పర్యవేక్షణ లోపాలు, ఇవన్నీ కలిపి అమాయకులైన ప్రాణాలని, ప్రజల ప్రాణాలని నష్టపోతున్నారు. నాకు ఇంకొక ప్రశ్న, అంటే ఇప్పుడు ప్యాసింజర్ కంటే కూడా ఈ వస్తువులు వీటన్నిటిని డెలివరీ చేయడం వల్ల ఆదాయం ఎక్కువ వస్తుందా? ఎందుకంటే ఇది ఇంకొక పార్శ్వం. ప్యాసింజర్ వల్ల నాకు ఆదాయం సరిగ్గా రావటం లేదు, నేను బండికి ట్యాక్స్ కట్టలేకపోతున్నాను, బండికి ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోతున్నాను, కనుక నాకు అదనపు ఆదాయం కావాలి అని ప్యాసింజర్ లగేజ్తో పాటు కమర్షియల్ లగేజ్ కూడా తీసుకొస్తున్నారు. ఈ కమర్షియల్ లగేజీ బుక్ చేసేవాడు సరిగ్గా చూడ్డు, వాడు గంజాయి తీసుకొస్తున్నాడా, ఆల్కహాల్ తీసుకొస్తున్నాడా, లేదు బ్యాటరీలు తీసుకొస్తున్నాడా, ఇవన్నీ కూడాను ప్రమాదాలని పెంచేయి. ఇది రోజు దైనందిన చర్య. బట్టలు తీసుకొస్తున్నారు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొస్తున్నారు. ఇది ప్రభుత్వానికి జిఎస్టీ కడుతూ ఎంత కడుతున్నారు ఏమిటనేది మన లెక్కలు కాకపోయినప్పటికీను కమర్షియల్ గుడ్స్ కూడా తీసుకొస్తూ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. బస్సు అండర్ క్యారేజ్లో లగేజే కాదు, బస్సుల మీద కూడాను బస్సు హైటు 3.5 మీటర్లు ఉండవలసిన చోట అంతకంటే ఎక్కువ హైట్లో లగేజ్ పెట్టుకుంటూ,
లేదు అంతవరకు పెట్టుకుంటూ చట్టం నన్ను అంత అంత హైట్ వరకు నా హైట్ ఉండాలని చెప్పినప్పుడు నువ్వెవరికి మమ్మల్ని ఆపడానికని కమర్షియల్ ట్రాక్ ఆఫీసర్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. రవాణా అధికారులను అసలు నువ్వెవడివి తనిఖీ చేయడానికి, నీకేమిటి సంబంధం, నీకు ట్యాక్స్ ఉందా లేదా చూసుకో, ఫిట్నెస్ ఉందా లేదా చూసుకో, పర్మిట్ ఉందా లేదా చూసుకో, డ్రైవర్కి లైసెన్స్ ఉందా లేదా చూసుకో, బండి మీద నీ లగేజ్ ఉందని నీకెందుకు అని తగాదాలు పెట్టుకుని గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏతావాత ఏమిటంటే పర్యవేక్షణ లోపం అధికారులది, మేనేజ్మెంట్ లోపం ట్రావెల్స్ది, యజమానులది, డ్రైవర్ యొక్క డ్రైవింగ్ శక్తి లోపం డ్రైవర్ది. ఈ మూడు సంబంధం లేని అమాయకులైన ప్రాణాలని తీసుకుంటున్నాయి. అది ఈ మన బాధ, మన వ్యధ. తీసుకోగలిగినవి చెక్ లిస్టు, సేఫ్టీ ప్రికాషన్స్. అసలు ఈ బస్సు నేను విన్నది కేవలం సీటర్ బస్సుగానే రిజిస్టర్ అయ్యింది, బర్తులు అనాథరైజర్గా ఆర్డర్ చేశారు. అది మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 52 ప్రకారం పూర్తిగా చట్టవిరుద్ధం. మరి మన పర్యవేక్షక ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు, పర్యవేక్షక అధికారులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు? ఆర్సీ చూస్తే తెలుస్తుంది బండిలో సీట్లే ఉండాలి అని. ఇక్కడేమో సీట్లతో పాటు బర్తులు కూడా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి, ఈ బస్సు వెళ్ళడానికి ఇల్లేదని ఎందుకు ఆపలేని పరిస్థితిలో ఉన్నారు అని ప్రశ్నించుకుంటే మనకు సమాధానం దొరకదు. అయితే ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని వేస్లో పర్టికులర్లీ కొంత అర్బన్ దీంట్లో తిరుగుతున్నాయి. అవి కంపారిటివ్లీ ఏమన్నా సేఫ్టీ ఎక్కువ ఇస్తాయా? చాలా సేఫ్ అమ్మ. ఒకటి పర్యావరణానికి చాలా ముఖ్యమైనది, రక్షణకి. రెండు, అవి ఒక పరిధి మించి వెళ్ళలేవు. బ్యాటరీ రీఛార్జీ అలాంటి ఇష్యూ ఉంది. సో బ్యాటరీ వెహికల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ గుడ్ క్వాలిటీ బ్యాటరీ. ఇంతవరకు కూడాను బ్యాటరీ నిర్మాణంలో ప్రమాణాలు లేవు సరిగ్గా. అవును, ఇప్పుడిప్పుడే ప్రమాణాలు వచ్చినాయి. సో ఇలాంటి ప్రమాణాలు వచ్చినప్పుడు ఎలాగైతే మనము పెట్రోల్ బంకులోకి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన పెట్రోల్ నువ్వు పోసుకోగలుగుతున్నావో, ఏంటి భారత్ పెట్రోల్ ఏముంది, హిందుస్థాన్ పెట్రోల్ ఏముంది, ఇండియన్ ఆయిల్. బ్యాటరీ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. బ్యాటరీ క్వాలిటీతో పాటు నేను 100 కిలోమీటర్లు వెళ్ళాను, బ్యాటరీ రీఛార్జింగ్ స్టేషన్ వచ్చింది, మళ్ళీ అక్కడ నా కారు ఆపి నేను బ్యాటరీని రీఛార్జ్ చేసుకునే వరకు వెయిట్ చేసే కంటే నా బ్యాటరీ అక్కడ ఇచ్చి అక్కడ ఉన్న బ్యాటరీ తీసుకుని దాని ఛార్జింగ్ది ఎంత రేటు ఉంటుందో ఆ డబ్బు కట్టి నేను బండిలో పెట్టుకుని వచ్చే అవకాశం కలిగి ఉంటే అప్పుడు నిజమైనటువంటి సేఫ్ ట్రావెల్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఈ హ్యాస్ టు వెయిట్ టిల్ ద బ్యాటరీ గెట్స్ ఛార్జ్డ్ 3 hours or 4 hours. మనం మంచి బ్యాటరీలు తీసుకొచ్చినా కానీ కనీసం 40-45 minutes పడుతుంది. ఈ ఇన్కన్వీనియన్స్ని కనుక అధిగమించగలిగితే సేఫ్టీ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. రైట్. గాంధీ గారు, కొంత ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో కూడా మనం సవరణలు చేసుకోవాల్సిన అవసరం లేదా? చాలా పాతదైపోలేదా? మన రిక్వైర్మెంట్స్ మారిపోయాయి, మన పరిస్థితులు మారిపోయాయి దానికి తగ్గట్టుగా? కాదమ్మా, ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988లో వచ్చింది. ఇట్ ఈస్ నాట్ వెరీ ఓల్డ్. ఇట్ హ్యాస్ గాట్ ఆల్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్. రూల్స్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంటు చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు కల్పించుకునే విధంగానే ఈనాడు మన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలని అమెండ్ చేస్తూనే ఈ బస్ బాడీ స్టాండర్డ్స్, బ్యాటరీ స్టాండర్డ్స్, పొల్యూషన్ కంట్రోల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడాను రెగ్యులర్గా అమెండ్ చేస్తూనే ఉన్నారు. అందువల్ల మీరు చెప్పిన ఇదే లొసుగే ఒకటి, మీరు ఎక్కడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఈ రోడ్ల మీద తిరగచ్చు అనేది కంట్రోల్ ఉండట్లేదు కదా స్టేట్స్కి. ఇక్కడే వెరిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఒక ఆధార్ కార్డు మీకు ఇస్తాను, దాన్ని మీరు ఒప్పేసుకున్నారనుకోండి, నేను మై పర్పస్ ఈజ్ సర్వ్డ్. కానీ వెరిఫికేషన్ ఎవరు చేయాలి? ఆ పర్టికులర్ స్టేట్ కదా. అలాగా, అది ఆ పర్టికులర్ డిపార్ట్మెంటే కన్సర్న్డ్ కంపిటెంట్ అథారిటీ దగ్గర ఆన్లైన్లో ఇట్ షుడ్ సర్టిఫై. ఇప్పుడు మనకు అస్సాంలోను వీటిలోనూ మనం ఈ ఓటర్స్ లేదు సిటిజన్స్కి దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ ఏ పర్సన్స్ ఐడెంటిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ వితౌట్ ఎనీ డిలే. ఇప్పుడు నేను డయ్యూ డామంలో వెహికల్ రిజిస్ట్రేషన్ తీసుకెళ్తే 4-5 రకాల ఆధారాలలో ఒకటి చూపించవచ్చు రెసిడెన్స్కి.
బట్ ద సిస్టమ్ షుడ్ బి సచ్ దట్ ఇట్ షుడ్ వెరిఫై ఇమీడియట్లీ వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్. నేను ఫేస్ వాల్యూ మీద యాక్సెప్ట్ చేసేస్తే నేను అనేది అట్లా కాదు, ఈవెన్ అది జెన్యూనే అనుకోండి, అడ్రస్ ప్రూఫ్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా ఇచ్చినా అవి కూడా జెన్యూనే అనుకోండి, లోకల్ సిటిజన్తో చేయించుకున్నారు అనుకోండి. కానీ ఇక్కడ మన రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు మన ప్రభుత్వాలకి లేకపోతే మన అధికారులకి హక్కు ఉండాలి కదా అనేది. హక్కు లేదని ఇందాక చెప్పాను, ఉందని చెప్పాను నేను. సిఎఫ్ఎక్స్ నోటీస్ ఇచ్చి బండిని ఇమ్మొబిలైజ్ చేయొచ్చు. ఒరిజినల్ ఆఫీసర్కి రిపోర్ట్ పంపించి వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు కనుక బండి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అని చెప్పొచ్చు. మరి స్టేట్ గవర్నమెంటే ఇలాంటి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏ స్టేట్ అయితే తిరుగుతుందో ఆ స్టేటే అప్రూవ్ చేసి తీరాలని ఎందుకు పెట్టుకోకూడదు మనం చట్టం? ఉన్నాయమ్మా, ఉన్నాయి లేవని నేను అన్నాను. పాటించటం లేదు అనేదే నా దుగ్ధ. ఇప్పుడు కదా మనం వాహనంలోకి సెంట్రల్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయింది, ఇప్పుడు కదా మనం సారథి సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయ్యింది, ఇప్పుడు మనం ఆల్ ఇండియా యాక్సెస్ మనకి డాటా వస్తుంది. ఇంతవరకు మనకి మన రాష్ట్రం వరకే ఉండేది, ఇప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్తో కలిసిన మాట వాస్తవం. అయినా కూడాను డయ్యూడామంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నటువంటి తెలుగు వ్యక్తి అక్కడ ప్రాపర్ అడ్రస్ ప్రూఫ్ని కనుక అతను ప్రొడ్యూస్ చేయగలిగితే జెన్యూన్గా హీ హాజ్ ఎ రైట్ టు గెట్ తన బండిని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం ఉంది. చట్ట ప్రకారం దేశం అంతా తిరిగే అధికారం కూడా ఉంది. చట్టబద్ధంగా చట్టవిరుద్ధంగా తిరుగుతానంటే ఎక్కడైనా జరగచ్చు. మనం వెసులుబాటు చూసుకున్న విషయం ఏమిటంటే ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు? ఆ బస్సులు నిబంధనలకు అనుగుణంగా నిర్మించబడలేదు. అంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు కానీ ఇక్కడ తిరగడానికి ఓకే, మరి తిరగడానికి ఓకే. అదే అక్కడ మన యొక్క పర్యవేక్షణ లోపం ఉంది. ఎప్పుడైతే 43 సీట్ల బస్సులో బెర్తులు ఉన్నాయి అని మనం చూసుకోగలిగినప్పుడు అలాంటి బస్సులు ఎందుకు తిరగనివ్వాలి? నీకు అధికారం ఉంది తిరగనీయకుండా ఆపటానికి. ఇవాళ బస్సు తగలబడిన తర్వాత చూసి అయ్యో బస్సులో బర్తులు ఉన్నాయి, అయ్యో ఆర్సీ ప్రకారం కేవలం సీట్లే ఉన్నాయి అని ఇప్పుడు మేలుకోవటం ఏమిటి? అవును, దేర్ షుడ్ బి ఏ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ పొలిటికల్ కమిట్మెంట్ కావాలి కదా గాంధీ గారు, ఎందుకంటే దీన్ని ఒక డ్రైవ్ లాగా తీసుకోవాలి, తీసుకుని ప్రతిదీ చెక్ చేసుకోవాలి. పాలెమప్పుడు కూడా మీలాంటి వాళ్ళందరూ ఇదే చెప్పారు, మేము మాలాంటి వాళ్ళందరం కూడా చెప్పాం, కానీ కంఠశోష తప్ప నిజంగా జరగట్లేదు. అక్కడే అదే సమస్య. వాస్తవం చెప్పారు. ఈరోజు కూడాను అదే సమస్య. ఇలా ఏదైనా పెద్ద ప్రమాదం, తీవ్రమైన ప్రమాదం జరిగితే నీజర్క్ రియాక్షన్ లాగా కాస్త అవును చేయటం, ఆ తర్వాత మళ్ళీ అదే బస్సులో తిరగటం, అదే యజమానిలో తిరగటం, అలాగే జరుగుతుంది. దురదృష్టం. మనం సైబర్ క్రైమ్ గురించి ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నామో ప్రజలకి, అదే స్థాయి కమిట్మెంట్ ఇందులో కూడా ఖచ్చితంగా ఉండాలి. తప్పకుండా మనుషుల ప్రాణాలతోటి ముడిపడి ఉన్న అంశం. సో ఆ కమిట్మెంట్ లేనంత కాలం ఎవరెన్ని చెప్పినా కూడా వృధా. అది రాష్ట్రాలైనా కావచ్చు, కేంద్రమైనా కావచ్చు. మనం అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ అప్పుడు చూసాం, ఇప్పటికి కూడా పైలట్ తప్ప లేకపోతే వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప అనేది వెతికే ప్రయత్నమే చేస్తున్నాం. పైలట్ తప్పని తేల్చబోతున్నారు కూడా, అదే చేస్తున్నాం. కానీ మరి ఇది ప్రతి సామాన్యుడు ఎక్కేది కదా ఈ బస్ అనేది, ఎవరెవరో కాదు, ప్రతి వాళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు ఎక్కుతారు, నేను ఎక్కుతాను, నా బెడ్ ఎక్కుతుంది, మీ బంధువు ఎక్కుతారు, అమాయకంగా మనం టికెట్ కొనుక్కుంటాం, ఎక్కుతాము, క్షేమంగా పెడతాం కదా అని ఉంటాం. కానీ ఇన్ని లోపాలు ఉన్నాయే, ఇవి మనకి ప్రాణాంతకం కావచ్చు అని మనం అనుమాన పడం. అవును, బట్ జాగ్రత్త తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవాలి కదా, హెచ్చరికలు చేయవలసిన వాళ్ళు చేయాలి కదా. వాళ్ళ చేయనందువల్ల నష్టపోయింది నా కుటుంబం, నేను, నా దేశం. వాళ్ళు ఒక వ్యక్తి ఈ రోజున చదువుకోవటానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది? వాళ్ళ కుటుంబం ఖర్చు పెట్టింది, దేశం ఖర్చు పెట్టింది. ఉద్యోగం చేసుకుని దేశాన్ని జీడిపికి ఎంత సహాయం చేసేవాసం. ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. చూడండి అక్కడ చూసి ఎంత బాధ కలుగుతుంది. కనీసం వాళ్ళు మనిషిగా కూడా లేరు. ఏదో ఒక డిఎన్ఏతో పెట్టుకుని ఇది మా అబ్బాయి అనుకోవాల్సిన పరిస్థితి. రూపం కూడా లేకుండా మాంసం మొదలైపోయింది. ఎందుకంటే దట్స్ ద మెటీరియల్, ఇన్ఫీరియర్ మెటీరియల్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ది వెహికల్. స్మోక్, కట్టెలు పెట్టి, అవి పెట్టి, ఈ పెట్టి, ఇన్ఫీరియర్ క్వాలిటీ మెటీరియల్స్ వాడి ప్రమాదాన్ని పెంచే విధంగానే ఉన్నాయి తప్పితే
ప్రాణాన్ని రక్షించే విధంగా లేవు, ప్రాణరక్షణకి చర్యలు లేవు. అది ఈరోజు ప్రమాదానికి మనం చెప్పుకోవాలంటే బాధపడాల్సిందే. చాలామంది మీలాంటి వాళ్ళకి గాంధీ గారు ఎవరు మాట్లాడినా కానీ ఒక నిస్సహాయత కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏం చేయలేం, మేబీ మనం సేఫ్గా ఉండడానికి ఏం చేయొచ్చో అంతవరకు మనం చేయగలమేమో, జనం కూడా అది చేయాలని కోరుకోవాలి. మీరు ఫస్ట్ కన్వీనియన్స్ కంటే కూడా మీరు సేఫ్ అవునా కాదా చూసుకోండి జర్నీల విషయంలో అని సజెస్ట్ చేయగలిగారు. అలానే ట్రైన్లో వెళ్తే మీరు సేఫ్ అని చెప్పడానికి లేదు. యాక్సిడెంట్స్ అవ్వచ్చు, కానీ మానవుడి నిర్లక్ష్యం వల్ల జరిగే వాటిని యాక్సిడెంట్స్ అని మనం అనకూడదు. ఇది కంప్లీట్గా నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్. ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ మ్యామ్, ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ఐ ఎండార్స్ వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్. దురదృష్టం ఏంటంటే అమాయకులైన ప్రాణాలు పోయింది. యూ కాంట్ బ్రింగ్ దెమ్ బ్యాక్. వీ కెన్ ఓన్లీ సే సారీ, వీ కెన్ ఓన్లీ ఫీల్ బ్యాడ్, వీ కెన్ ఓన్లీ సే హెల్ప్లెస్నెస్, వీ కెన్ ఓన్లీ హెల్ప్లెస్నెస్. మరి చర్యలు తీసుకోవద్దా అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ సమ్వేర్. ఈ రోజున చెక్ లిస్ట్ పెట్టు, ప్రతి బస్సు బయలుదేరబోయే ముందు ఈ రకమైన జాగ్రత్తలన్నీ ఉన్నాయి అనేది చూపించు. డ్రైవరు బ్రెత్ అనలైజర్ టెస్ట్ అండర్గో అయ్యాడు అని చెప్పి తెలుసుకో, డ్రైవర్ ఆరోగ్యంగా ఉన్నాడు అని చూసుకో, బస్సులో స్పీడ్ గవర్నర్ ఉంది పనిచేస్తుంది అని చూసుకో, బస్సులో అన్ని 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, బస్సులో గ్లాస్ పగలగొట్టడానికి హ్యామర్స్ అందుబాటులో ఉన్నాయి, ప్రామినెంట్గా ఉన్నాయి. ఇలాంటి కనీస జాగ్రత్తలు ప్రాణాలు రక్షించడానికి తీసుకోకపోతే మరి మన యొక్క మనుగడకి అర్థం ఉండదేమో అని నా బాధ. రైట్. సో ఇంతకు మించి మనకు మార్గం లేదు, ప్రభుత్వమే చేయలేదు కాబట్టి ప్రైవేట్ని ఎంటర్ చేశారు. ప్రైవేట్ని ఎంటర్ చేసినప్పుడు విజిలెన్స్ ఖచ్చితంగా ఉండాలి. రైట్ గాంధీ గారు. సో ఈ ప్రమాదం గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా పాలెం ప్రమాదమైనా ఈ ప్రమాదమైనా కారణాలు అందరికీ తెలుసు, కానీ ఆ స్థాయి విజిలెన్స్ ఉంటుందా లేదా అనేది ప్రశ్న. ట్రావెల్స్ అప్రమత్తంగా ఉండాలి. ట్రావెల్స్ ఇలాంటి మనుషుల ప్రాణాలతోటి ఆడుకోవద్దు, వాళ్ళ ప్రాణాల మీద బిజినెస్ చేయొద్దు అనేది మాత్రం ప్రతి వాళ్ళ నుంచి కూడా మనం వినిపిస్తున్న మాట. దాంతోపాటుగా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి, విజిలెన్స్ పెట్టండి ఖచ్చితంగా. ఎలా అయితే ఫ్లైట్లకి సంబంధించి చెక్ లిస్ట్ ఉంటుందో చెక్ లిస్ట్ మెయింటైన్ చేయండి. ప్రయాణికులు కూడా కన్వీనియన్స్ కంటే కూడా సేఫ్టీ ఫస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి అనేది సాక్షి విజ్ఞప్తి చేస్తోంది. ఒక బ్రేక్ తీసుకుందాం, తర్వాత బిగ్ డిబేట్ ఉంటుంది. స్టే విత్ us.